అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. వైరాగ్య సాధనలో భాగంగా భజగోవిందం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వైరాగ్యం ఎందుకు కావాలి? వైరాగ్యం అనేది గనక రాకపోతే జీవితం లోపల పరిణతి ఉండదు. ఏదో ఒక రకంగా వైరాగ్యం రావాలి. అది దుఃఖంలో, భయంలో, బాధలో వచ్చిన వైరాగ్యం అయితే కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. లేదా పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం ఇవైనా కూడా తగ్గిపోతాయి. కాకపోతే మనం గుర్తించాల్సింది ఏంటంటే అసలు వైరాగ్యం ఎప్పుడు రావాలి అంటే సరైన సమయాన్ని బట్టి మనకు వైరాగ్యం రావాలి. సుఖాలు అనుభవించేసిన తర్వాత ఇంకా ఎందుకు ఈ సుఖాలు అనేటటువంటి భావన రావాలి. ఉదాహరణకు 10 ఏళ్లుగా అదే పని చేస్తున్నాం యాంత్రికంగా, అదే గౌరవము, అదే జనాలు, అదే గుంపు, ఇవన్నీ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇంకా విసుగు రావాలి. ఈ సంసార సుఖాలపైన విసుగు రావాలి, భోగభాగ్యాలపైన విసుగు రావాలి, ఏదో కొత్తదనం కావాలి. ఆ కొత్తదనము వచ్చినప్పుడు కొత్త పని చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే వైరాగ్యం అనేది పూర్తిగా భోగాలకు కంప్లీట్ గా దూరం వెళ్ళిపోవడమే. అందుకోసమే మనం భజగోవిందంలో ఏం నేర్చుకున్నాము అంటే మనకు 4 పురుషార్థాలలో అర్థము, కామము ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గించుకుంటూ రావాలి. ఎందుకు తగ్గించుకుంటూ రావాలి? మన హిందూ ధర్మంలో 4 పురుషార్థాలు సాధించాలి అని చెప్పినప్పుడు 2 పురుషార్థాలు ఎందుకు తగ్గించుకోవాలి? ఎందుకు తగ్గించుకోవాలంటే దేనికైనా ఒక లిమిట్ కావాలి. హిందూ మతంలో ఏది కూడా అతి చెయ్యడం అనేటటువంటిది ఒప్పుకున్నటువంటి పద్ధతి కాదు. అతి అనేటటువంటిది చేయకూడదు హిందూ మతం లోపల. అతి చేయకుండా ఉండాలంటే ఏంటి అంటే అతి అనేది ఏదైతే ఉందో అది సర్వత్ర వర్జయత్, అన్ని చోట్ల కూడా అది చెడే మనకిస్తుంది. భోగాలు గాని, బంగళాలు గాని, కార్లు గాని ఒక స్థాయి వచ్చిన తర్వాత ఎలాంటి స్థితికి వెళ్తామంటే అవి లేకపోతే ఇక మనం బతకలేమేమో అన్నంత స్థాయికి వెళ్ళిపోతాము. మన అసలు స్వరూపాన్ని మర్చిపోతాము. అందుకే మనము చాలా మంది పొలిటికల్ లీడర్స్ ని వాళ్ళని చూస్తుంటాము. వారికి సఫిషియెంట్ గా సంపాదించుకున్న తర్వాత కూడా వారికి ఏదో వెలితి ఉంటుంది. కోట్ల కొద్ది, 100 కోట్లు, 1000 కోట్లు అఫీషియల్ గా డిక్లేర్ చేసిన పేర్లు చూసి, బిలియనీర్ల పేర్లు చూసి వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. మనకంటే ఎక్కువ సంపాదించారా వీళ్ళు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు. అంత డబ్బు సంపాదించేశారు. కాబట్టి ఏంటంటే మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒకసారి డబ్బు సంపాదిస్తే అది వచ్చే జన్మలకు పట్టుకెళ్ళలేను అని చెప్పి తెలిసినప్పటికీ కూడా జనాలు దానిపైన కోరికను వదులుకోలేరు. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా కాలు అయిపోయింది, ఇక రేపో ఎల్లుండో ఇంకా కాలు చాపేయాలి అనేటటువంటి సమయం లోపల కూడా జనాలు డబ్బు గురించి, బంగ్లాల గురించి, ఆస్తుల గురించి, అమ్మకాల గురించి మాట్లాడుతూ ఉండడం మనం చూసాము. ఆ కథ తెలుసుకున్న 3 అన్నదమ్ముళ్ళు తన మంచం దగ్గర చూస్తూ ఉంటే అందరూ ఇక్కడే ఉంటే ఈ షాప్ ని ఎవరు చూస్తారు అని చెప్పేసి అన్నాడు. అంటే ఆ తాపత్రయము, పిచ్చి తాపత్రయము. ఈ డబ్బుతో తనకి ఎటువంటి సంబంధము లేని వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాము. చాలా డబ్బు ఉన్నప్పటికీ కూడాను చాలా మంది, మీరు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసుంటారు. మామూలుగా కాస్త తక్కువ డబ్బు ఉన్నవాడైనా కూడా లోభం తగ్గించుకుంటాడు గాని ఎక్కువ డబ్బు ఉన్నవాడు మరింత లోభిగా అయ్యేటటువంటి పరిస్థితులు కూడా మీరు అందరిలో చూసుంటారా? ఒక్కసారి ఎవరైనా చెప్పండి, అలాంటి పరిస్థితి చూసుంటారా? ఎవరైనా బాగా డబ్బు ఉంటుంది కానీ చిన్న చిన్న విషయాల దగ్గర కూడా చాలా కృత్రిమంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. 1 రూపాయి పోవాలి అంటే వాళ్ళు జీవితంలో ఎంత కష్టపడుతూ ఉంటారు. ఇలాంటిది చూసుంటారా మీరు ఎప్పుడు? ఎవరైనా ఎందుకు చూడలేదు సార్? కోట్లు ఉన్న వాళ్ళు అమ్మో 500 అంటారు సార్. కాదు సార్, వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నా ఒక 500 అంటే వాళ్ళకే పిచ్చినతనం ఎక్కువ. ఒక డాక్టర్ ఉండేవాడు సార్, ఒక డాక్టర్, మంచి చాలా ఫేమస్ డాక్టర్. అందరూ ఆర్థోపెడిషన్ అందరూ వెళ్ళేవారు. ఆయన ఎంత బిజినెస్ ఉన్నా ఎంత పీనారోడ్ అంటే స్టార్టింగ్ లోని చిన్న హాల్ లా ఉంటది, అక్కడ ఫ్యాన్ కూడా వేసేవాడు కాదు పేషెంట్స్ కి. అండ్ అంటే సిటీలో హీ యూస్ టు బి నంబర్ 1 దోస్ డేస్ అనమాట. అలాగా. సో
ఉంటారు, ఎందుకుంటారు సార్, వాళ్ళకే చేతులు రావు సార్, అంతే, అది మటు కరెక్ట్. మరి ఆ లేదు, డబ్బు ఒరిజినలీ హూ ఆర్ రిచ్, ఎవరైతే ఒరిజినలీ బాగా ఉంటాయో వాళ్ళు రాయల్ గా ఉంటారు సార్. ఒరిజినలీ వాళ్ళకి ఆ రాయల్టీ ఉన్న వాళ్ళు అలా రాయల్ గా ఉంటారు. కానీ మధ్యలో ఈ సంపాదించి ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఈ లోభం ఉంటుంది. అది నా దురదృష్టం అబ్జర్వేషన్ ఏంటంటే, అది సార్. అవును కరెక్టే, దురదృష్టం ఏంటంటే అంటే వీళ్ళు సార్ ఒక వాళ్ళు మాట అని కాకుండా సార్, చెప్పండి వేణుగోపాల్ చెడి గారు, చెప్పండి. బతికినోనికి ఎక్కువనంట సార్. చెడిపోయి బతికింటాడు కదా, వాడికి ఇంకా ఎక్కువ. బతికి చేరినోనికి వాడికి చెయ్యి బాగా పోతుంటాడు. మళ్ళా వాడు బీదోడే, డబ్బు లేకున్నా పట్టు తీసుకొని ఆయన అంటాడు. ఇది మటుకు కరెక్ట్ సార్, నాకు తెలిసిన కాడికి. సో కాబట్టి మనం చూస్తున్నదల్లా ఏంటంటే, చాలా తక్కువ డబ్బులో ఉన్న వాళ్ళు కూడా పెద్ద మనసుతో తమ దగ్గర ఉన్నవన్నీ అర్పించడం మనం చూస్తూ ఉంటాము. కానీ కోట్ల కొద్ది సంపాదించిన వాళ్ళు కూడాను డబ్బు దగ్గర ఎంతో ఆలోచించడం మనము ఆశ్చర్యపోతూ ఉంటాము. సో ఇది నేను నా జీవితంలో ఎగ్జాంపుల్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఇలాంటివి ఆల్రెడీ చూసేశారు. వీటి గురించి మనము మొదటి శ్లోకం నుంచి చెప్పుకుంటున్నాం. 12 శ్లోకాల వరకు కూడా మనం తెలుసుకున్నాం. ఎవరెవరు ఆయన శంకరాచార్య డబ్బుని ఏ విధంగా తృణప్రాయంగా వదిలేసేయాలి అని చెప్పాడు. భోగభాగ్యాలను తృణప్రాయంగా వదిలేయాలి అని చెప్పాడు. మళ్ళీ చెప్పాడు, నీ భార్య కూడా నీ శవాన్ని చూసి భయపడుతుందిరా, నిన్నెవరు ఉంచుకోరు అని చెప్పాడు. నువ్వు డబ్బు సంపాదిస్తున్నంత వరకే నీకు అందరూ రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పాడు. బెల్లం చుట్టూ ఈగలు అని చెప్పాడు. తర్వాత కామం అనేటటువంటిది కూడా కంటిన్యూస్ గా తగ్గిపోతుంది. కోరికలు అంటే అనుభవించేటటువంటి రకరకాల విషయాలు, కార్లు, బంగ్లాలు, ఇవన్నీ అనుభవించే ఇది లేదు, ఉంటాయి అంతే, అలా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి అంతే అవి. సో ఒకడు ఏం చేస్తాడంటే, ఓ చోట మనం చిన్నప్పుడు చదువుకున్న కథ, వాడు రోజు వెళ్ళి ఒక దగ్గర పాతినటువంటి డబ్బును చూసి, అలా వాడు రోజు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసేసి మళ్ళీ దాన్ని కప్పేసి వస్తూ ఉంటాడు. అలా వాడు 30 ఏళ్ళు చేస్తాడనమాట. చేసిన తర్వాత ఎవడో వచ్చేసి ఓ రోజు వాడు మంచిగా వాడి డబ్బంతా కూడా దొంగతనం చేసేసి వెళ్ళిపోతారు. అప్పుడు వీడు బాధపడుతూ ఉంటే అక్కడి నుంచి ఎవడో అంటాడు, నువ్వు చేసింది ఏంటి, ఆ డబ్బును ఒక్క రోజు కూడా వాడలేదు, ఇవాళ ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఆ డబ్బు బదులు అక్కడ ఒక రాయి పాతేసేయి, ఆ రాయి పాతి ప్రతిరోజు వచ్చి చూసుకో రాయి ఉందా లేదా అని, సరిపోతుంది కదా. ఎందుకంటే వాడనప్పుడు డబ్బు కూడా విలువ ఏంటి. అందులో లక్కీగా మోడీ గారు వచ్చాక నోట్లు చకచక ఆయన తీసేస్తున్నారు కూడా, అదొక రకంగా మంచిదే. సడన్ గా ఉండి ఒక రోజు అందరి ఇళ్ల లోపల కూడా భార్యలు చాలా మంచిగా అయిపోయారట. అనగానే మగవాళ్ళందరూ షాక్ అయ్యారు, ఏంటి అని చెప్పి. మెల్లగా చెప్పారనమాట, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 500 రూపాయల నోట్లు అవి ఇవి తీసి కొద్దిగా ఇవి చేంజ్ చేసుకురావా అని. ఒక్కొక్కరి దగ్గర 20,000, 30,000, 50,000, లక్షలు కూడా బయటకు వచ్చాయి ఆడవాళ్ళ దగ్గర. సో ఈ విధంగా ఏమైనాయంటే చెల్లని నోట్లు బోల్డ్ అంత మంది దగ్గర ఉండిపోయాయి. కాబట్టి అటువంటి మార్పులు వస్తే మనం అప్పుడు గుర్తించవచ్చు, కనీసం డబ్బు అయితే అట్లీస్ట్ వాడుకోవడానికి అవకాశం ఉంది. మా అమ్మమ్మ అలాగే చేసేది, ఎన్నోసార్లు డబ్బుని అసలు అలా ఉంచేసుకునేది, ఏం చేసేది కాదు పాపం. అంటే తనకు వచ్చేది కూడా తక్కువే, ఆ పినాసతనం అలా కంటిన్యూ అవుతుంది అంతే, ఆ పినాసతనం అలా కంటిన్యూ అవుతుంది, అంతకు మించి ఇంకేమీ లేదు. అది వాళ్ళకి ఒకసారి ఒక స్థాయిలో ఏమైతుందంటే పినాసగా బతికి వాళ్ళకి కనీసము బేసిక్ నీడ్స్ కి కూడా డబ్బు ఖర్చు పెట్టాలి అనిపించదు. మా అమ్మమ్మ ఏం చేసేవారంటే, ఈ దగ్గు మందు కొనేవాళ్ళం కదా, ఆవిడ ఏం చేసేది అందులో సగం మంది వేసుకునేది. ఎందుకంటే సగం మంది వేసుకుంటే దగ్గు మంది ఎక్కువ రోజులు వస్తాయి. సో ఇవన్నీ ఇవి అందరికీ తెలిసినవే. సో ఇవన్నీ చెప్పి వీళ్ళందరూ కూడా శంకరాచార్య, ఆయన శిష్యులు వీళ్ళందరూ చెప్పారు, నువ్వు ఏమి చేసినా కూడా లాభం లేదు, నీ మనసును నిగ్రహించుకోకపోతే ఏమీ లాభం లేదు అని చెప్పారు. చెబుతూ వాళ్ళు ఏమైందంటే, ఎప్పుడైతే 18వ శ్లోకం దగ్గరికి వచ్చారో, అంటే 17వ శ్లోకం వరకు కూడా సన్యాసులైనా సరే, భోగభాగ్యాలు ఉన్న వాళ్ళైనా సరే, డబ్బున్న వాళ్ళైనా సరే, అంటే మనలాంటి గృహస్థులైనా సరే, సన్యాసులైనా సరే, ఏ విధంగా వాళ్ళ లోపల కూడా ఆశ అనేది చావదు అనేది చెప్పారు మనకు. ఆశ అనేది వాళ్ళలో కూడా ఉంటుంది అని చెప్పాడు. అదే మనం అగ్రే వహ్ని పృష్ఠే భాను అని తెలుసుకున్నాం కదా ఆ శ్లోకంలో. సో అలా ఉన్నప్పటికీ కూడా అలా ఉన్నప్పుడు వాడు ఏమీ లేని సమయంలో కూడా వాడి ఆశ పోదు అని చెప్పాడు. తర్వాత మెల్లమెల్లగా ఇంకేం చేశారంటే, ఇక చాలు బాగా సేపు క్లాస్ పీకాను అని అనుకున్నారు. ఎందుకంటే ఆయన 12 శ్లోకాలు, వీళ్ళు 5 శ్లోకాల లోపల బాగా క్లాసులు పీకేశారు. నువ్వు డబ్బు గురించి ఆలోచించకు, నీకు ఆశ అనేది ఎక్కువ ఉంటుంది, శరీరం అంతా ముడతలు పడిపోతూ ఉంటుంది, ఇవన్నీ చెప్పి మనుషులంటే ముందు బోర్ తెప్పించారు, వస్తువులంటే బోర్ అనే మాట తెప్పించారు, ఆఖరికి మన సొంత శరీరం అన్నా కూడా బోర్ అనిపించింది. ఇంకా బయట వస్తువులు, బయట భోగభాగ్యాలు, బయట బంధువులు వీళ్ళందరూ చెడ్డవాళ్ళే, నీ శరీరం కూడా చెడ్డదే అని చెప్పేశాడు ఆయన. చెప్పేసి 17 శ్లోకాలు అయిపోయాక 18వ శ్లోకం నుంచి మెల్లమెల్లగా చెప్తున్నారు, నువ్వు ఎన్ని స్నానాలు చేసి, ఎన్ని వ్రతాలు చేసి, ఎన్ని పూజలు చేసి, ఎన్ని దానాలు చేసి, ఇవన్నీ చేసి లాభం ఏముంది, నువ్వు జ్ఞానం అనేది తెచ్చుకోవాలి అని అన్నారు.
జ్ఞానము అంటే ఏంటి? మళ్ళీ జ్ఞానము అంటే సార్ నేను మంచి పుస్తకాలు చదువుతానా, లేకపోతే భగవద్గీత 18 శ్లోకాలు బట్టి కొట్టేస్తాను సార్, మీరు ఎందుకు ఏ శ్లోకం ఏ నెంబర్ అట్టండి మాట్లాడుతున్నట్టున్నారు. సారీ ఏంటండి? సో ఓకే, దయచేసి మ్యూట్ లో అవసరం లేనప్పుడు మ్యూట్ లో పెట్టుకోండి. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తించేది ఏంటంటే, ఏ విధంగానైతే ఇలాంటి పనులు అంటే మనం ఈ ఈ ఇంత చేసిన జ్ఞానం రాదు. జ్ఞానం అంటే భగవద్గీత శ్లోకాలు బట్టి కొట్టడం అంటారా, లేకపోతే ఇంకేమన్నా శ్లోకాలు బట్టి కొట్టడం అంటారా? స్వస్వరూప జ్ఞానం సార్, ఆత్మస్వరూపం అంటే వైరాగ్య మనం తెలుసుకోవడం, మన గురించి మనం తెలుసుకోవటం, ఈ పుట్టుక కారణం తెలుసుకోవటం, మన గురించి తత్వం తెలుసుకోవడం సార్. ఆ తత్వం ఎలా తెలుసుకోవడం, ఇప్పుడు ఆ తత్వం ఎలా తెలుస్తుంది అంటారు? ఇప్పుడు మనం ఇట్లా సుఖంగా ఉన్నాం, అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ప్రవచనాలు వినడం, స్వాధ్యాయనం చేయటం, వినడం ద్వారా, ఆలోచన ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవాలి. కరెక్ట్. కాబట్టి ఆలోచన అనేటటువంటిది రావాలి. ఉదాహరణకి ఏసీ రూమ్ లో ఉన్నాము, కావలసినన్ని వంటలు చేసుకుంటూ తింటున్నాము. వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో దేవుడు ఉన్నాడు, ఓ దండం పడేద్దాం, దండం పెట్టుకుందాం కాదు, ఓ దండం పడేద్దాం, ఓ 10 రూపాయలు వేద్దాం. జనాలు అంటారు 10 రూపాయలు వేయమ్మా అంటారు. వెయ్యడేది బిచ్చగాడా దేవుడు? అంటే అసలు జనాలు ఎంత చీప్ గా ఆలోచిస్తుంటారో చూడండి. దేవుడి కరుణ మా మీద బాగా ఉంది, ఎందుకంటే మొన్న మా గ్రూప్ అంతా కలిపి ఓ 1000 రూపాయలు ఇచ్చాం. ఈ గుంపులు దానికి తోడు ఇప్పుడు ఏమేం తెలుసా, ప్రవచనకర్తలు గాని, సన్యాసులు గాని, వీళ్ళందరూ కూడా ఏం మొదలెట్టారంటే, ఇప్పుడు మంచి మంచి సన్యాసులు, ఇప్పుడు మీరు పరిపూర్ణానంద సరస్వతిని చూస్తే హీఈస్ లైక్ ఎక్సెప్షనల్. అసలు ఆయన నాలెడ్జ్ గాని, ఆయనకున్నంత ఇది గాని, నేను ఎన్ని నేర్చుకున్నానో ఆయన దగ్గర మీ అందరికీ తెలియదు, శ్రీపీఠం ఆయన. కానీ ఏమైందంటే అనుకోకుండా మధ్య లోపల ఆయనకు కెరియర్ బ్రేక్ అయింది. అంటే ఈ అద్భుతమైన జ్ఞానంలో ఎంతో మంది వేల మంది శిష్యుల్ని చేసుకున్న సమయంలో అనుకోకుండా ఒక చిన్న బ్రేక్ వచ్చింది. వచ్చిన తర్వాత మరి ఏమైందో తెలియదు. ఆయన జ్ఞానానికి అసలు ఏమీ ఇది లేదు, ధోకా లేదు. ఆయన వాక్ చాతుర్యానికి గానీ, ఆయన తెలివితేటలకు గానీ, ఐ డోంట్ ఈవెన్ థింక్ హీ కమ్స్ అంటే దేనికైనా ప్రిపేర్ అయ్యి రావాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి. ఎందుకంటే ఆయనకు అంత జ్ఞానం ఉందన్నమాట. ఇప్పుడు నాలాంటి వాడైనా ఓ 1/2 అవర్ 1 అవర్ ప్రిపరేషన్ కి కష్టపడతారు, కానీ ఆయన అసలు అంత జ్ఞానము. కానీ ఒకసారి చూసిన తర్వాత మెల్లమెల్లగా తెలంగాణ గవర్నమెంట్ తో గొడవయ్యి అవ్వయ్యి, తర్వాత శిష్యులందరూ తగ్గిపోయి, అప్పటిదాకా వేలాది మంది శిష్యులు, ఆ వేలాది మంది శిష్యులు కూడా ఏంది, ఒకసారి లలిత సహస్రనామాలు హైదరాబాద్ లో ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో చెప్పారనమాట. చెప్పినప్పుడు అప్పుడు కూడా ఆయన స్టూడెంట్స్ అందరూ కూడా ఆయన వస్తువులు అమ్మడము, ఆయన పుస్తకాలు అమ్మడము, ఆ సమయంలో ఆయనని స్టూడియోకి తీసుకెళ్లి ఆయనతోనే జయ హనుమాన జ్ఞాన గుణ సాగర అనుకుంటూ సీడీలు చేయించారు. సో అయిపోయింది. ఇంకా ఆయన చాలా కెరియర్ లో చిరంజీవి రేంజ్ లోకి వెళ్ళిపోయారు. ప్రవచనకర్తలలో చిరంజీవి ఎవరు అంటే పరిపూర్ణానంద సరస్వతి అనే రేంజ్ లోకి వెళ్ళిపోయారు. తర్వాత దురదృష్టవశాత్తు ఆయన ఎంత తెలివైన వాడై ఉండి, ఎంత వాక్చాతుర్యం ఉండి, హిందూ ధర్మం కోసం ఎంత పోరాడిన వాడైనా శిష్యులందరూ దూరం అయిపోయారు. ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలి మనకు? మన మీద చిన్న కాంట్రవర్సీ ఉన్నా కూడా జనాలు కూల్ గా దూరం అయిపోతారు. తర్వాత మళ్ళీ దగ్గర అవడానికి ప్రయత్నం చేశారు ఆయన. అందరికీ ఆడవాళ్లకు ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి, మీకు ఇక్కడ చీరలు పెడతాం, అక్కడ ఇవన్నీ మీకు సహజంగా మీకు తెలుస్తూ ఉన్నవే, చాలా మందికి తెలిసిన వాళ్ళే కదా. పసుపు పూజలు అంటారు, కుంకుమ పూజలు అంటారు. వాటికి మీకు ప్రత్యేకంగా ఏమీ చేసేది ఉండదు, అలా కూర్చుంటారు. మీకు ఒక ప్లేస్ ఇస్తారు అనమాట. ఇప్పుడు కోటి దీపోత్సవం జరుగుతుంది హైదరాబాద్ లో. వచ్చారండి? ఎవరైనా చూసారా అసలు కోటి దీపోత్సవం అంటే ఏంటో? ఎవరైనా చూసారా? లైవ్ చూసామండి, టీవీ డైరెక్ట్ చాలా రెస్పాన్స్ వెనక్కి వెళ్ళిపోయి. రైట్ రైట్ రైట్. ఎందుకంత కాకినాడలో కూడా చేశారు సార్. రైట్, పరిపూర్ణానంద గారు కాకినాడలో కూడా చేయించారు. కరెక్ట్. సో వీళ్ళందరూ ఏం చేయిస్తున్నారు? మనని జస్ట్ బందీల్లాగా చేయిస్తున్నారు. అంటే ఒక స్టేజ్ మీద కొంతమంది ఉంటారు, ఆ స్టేజ్ మీద రావడానికి డబ్బులు, ఆ స్టేజ్ మీద మీరు కనిపించడానికి కొంత డబ్బులు. మీరు కనుక మేము స్టేజ్ మీద కనిపిస్తాము అంటే వాళ్ళు ఎక్కువగా వాలంటీర్ల లాగా పనికొచ్చే వాళ్ళు. అంటే ఇది ఎలాంటి స్థాయికి వెళ్ళిపోయిందంటే ఏమీ సాధించలేని వాళ్ళు. అంటే నేను అన్నది స్వామీజీల గురించి కాదు. స్వామీజీలకు తెలివితేటలు ఉంటాయి, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు? ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు టెంపరీగా గుంపులుగా తయారైన గుంపులను చూస్తారు. ఈ గుంపుని ఆ గుంపుని ఈ గుంపుని పిలుస్తారు. అలా పిలిచేసేసి ఏమంటారు? మీకు చీరలు పెడతామంటారు, మీకు ఇంకోటి ఏదో ఇస్తామంటారు, లేకపోతే స్టేజ్ మీద 4 సార్లు కనిపించేటటువంటి అవకాశం ఇస్తామంటారు. ఇలాంటివన్నీ చెప్పేసి ఏం చేస్తారు తెలుసా? ఈ పాపం ఈ ఆడవాళ్ళు అమాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గుంజేస్తారు. గుంజేస్తే ఏమవుతుంది? వీళ్ళు గుంపులుగా వెళ్తారు. మళ్ళీ వీళ్ళకి చచ్చేటుగా కొట్లాటలు ఉంటాయి. చచ్చేటుగా కొట్లాడుకుంటూ ఉంటారు, కానీ అక్కడికి వెళ్తారు. మళ్ళీ తిరుపతి సేవలు అంటారు. తిరుపతి లోపల సేవల కోసం మాకు సేవలకు అవకాశం వచ్చింది, మాకు లీడరు, దానికి 10 మంది గుంపు. ఈ గుంపులు ఏం చేస్తారు? అక్కడ చచ్చేట్టుగా నేను లీడర్ని, ఎందుకు నా మాట వినరు అని ఒక ఆవిడ గొడవ పడుతూ ఉంటుంది. ఇంకొక ఆవిడ నువ్వు లీడర్ అయితే ఏంటంటే
వీళ్ళందరూ తిరుపతిలో వెళ్ళి నిరాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఇంకా మానేసేయాలి. ఇంకా ఎదుగుదలకి ఇవి ఎంతవరకు పనికొస్తాయి? చేశారు, ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీరు ఆ కుంకుమ పూజల్లో వాటిలో చూస్తారు. ఏం చేస్తారు అక్కడ? వాడు మీ ముందు ఒకటి పెడతాడు, పెట్టిన తర్వాత వాడు అక్కడ పైన మంత్రం చదువుతాడు, మీరు ఇక్కడ దాని మీద కుంకుమ వేస్తారు, మంత్రం చదువుతారు, కుంకుమ వేస్తారు. అయిపోయిందా? పుణ్యం వచ్చేస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఏ మంచి పని చెయ్యరు, వేరే వాళ్ళ మీద చెడు చెప్పడం ఆపరు, ఓకే, మనసు పవిత్రంగా ఉండదు. ఏమనుకోకండి నేను ఇలా అంటున్నందుకు. ఎవరైనా ఒక నలుగురు ఐదుగురు జవాబు చెప్తే కానీ నేను ఇవాళ ప్రవచనం కంటిన్యూ చేయను. ఎవరైనా నలుగురు ఐదుగురు నాకు జవాబు చెప్పాలి. ఏమనుకోకండి నేను జరుగుతూనే ఉంటాయి, ఇలాంటివి జరుగుతూనే చేస్తే ఉంటాయి. పుణ్యం ఎట్లా వస్తుంది? అట్లా చేస్తే పుణ్యం రాదు సార్, తర్వాత ఒకరు ఇంత చెప్పండి. పాపమే వస్తుంది. మోహన్ గారు, పుష్పవతి తాటి గారు, సౌజన్య గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. సుధా గారు ఫస్ట్ చెప్పండి. అలా చేస్తే పుణ్యం Yes, sir. ఎలా వస్తుంది సార్? రాదు. ఒక అది మీద మీరు ఒకటి అన్నది చాడీలు 100% చెప్పుకుంటా. రైట్ సార్. కాదు నేను ఒక్క నిమిషం మేడం, సుధా గారు చెప్పండి. సుధా గారు మీరు చెప్పండి first. అన్నది 100% రైట్ సార్. యాక్చువల్లీ మేము కూడా పూర్వం అంటే వే బ్యాక్ ఇలా పార్టిసిపేట్ చేశాను. నాకు అనిపించింది, మాకు ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంటది, నవరాత్రిలో వెళ్తే ఆ రోజు తర్వాత నాకు మళ్ళీ వెళ్ళబుద్ధి లేదు. అక్కడికి వెళ్ళాక కొట్లాట్లు, ఏడుపులు, రాగాలు, అంటే ప్లేస్ దొరకలేదని ఒకళ్ళు ఇదని అవన్నీ చూసాక నాకు అనిపించింది అనమాట. అంటే నేను అంటున్నాను, ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్, ఇట్ ఈస్ బెటర్ నాట్ టు గో. హాయిగా ఇంట్లో కూర్చొని నామం చేసుకుంటే బెస్ట్. అక్కడ వెళ్తే మనకి అశాంతి తప్ప ఇంకోటి రావట్లేదు సార్. అంటే ఇలా గుంపుల్లో గుంపులతోటి వేరేగా వెళ్ళి మనం ఏమైనా ప్రత్యేకంగా ఏదో చేసుకుంటే బాగుంటుంది. సో ఐ 100% అగ్రీ విత్ యూ. అది వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట నాకు 100% అనిపిస్తుంది సార్. రైట్. పుష్పవతి గారు మీరేమంటారు ఇటువంటి కార్యక్రమాలలో? అంటే లేక నేనేమన్నా మిస్ అవుతున్నాను అంటే ఇప్పుడు పుణ్యం అన్నారా సార్? పుణ్యం కాదు సార్, పుణ్యం కాదు పాపం వస్తుంది సార్. పుణ్యం కాదు పాపం వస్తుంది అలా వెళ్ళి అలా చేసినందుకు, బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ హోల్ రిచువల్. అది పుష్పవతి గారు చెప్పండి. అది పూజకు పోయినట్టు అనిపించదు సార్, గొడవలకు పోయినట్టు అనిపిస్తుంది. అంటే కాదు, నేనేమన్నా మిస్ అయ్యానా, నేనేమన్నా తప్పు చెప్పానా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. నేనేమన్నా తప్పులు చెప్పానా? ఏం కాదు సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. అది మనం పూజ చేస్తే మన కోసం, మనం భక్తి కోసం పూజ చేయాలి. కానీ నేను ఫస్ట్ వస్తే ఫస్ట్ కూర్చోవాలి, సెకండ్ వచ్చిన వాళ్ళు సెకండ్ కూర్చోవాలి, నేను ముందు వేయాలి, నేను సెక్రటరీని, నేను ప్రెసిడెంట్ను, మేమే ముందు చేయాలంటే వేరే వాళ్ళంతా భక్తులు గారా సార్? ఇట్లాంటి గొడవలు చాలా అవుతున్నాయి సార్ గుళ్ళల్లో. అసలు ఆ గుడికి పోవడమే ఇది అనిపిస్తుంది. ఇంట్లో కూర్చొని హాయిగా దేవుడిని తలుచుకుంటే అంతే సంతోషం అనిపిస్తుంది సార్. సౌజన్య గారు. అక్కడ సౌజన్య గారు, తర్వాత లక్ష్మి గారు. సార్ నిజంగా ఆడవాళ్ళ మధ్యలో కూడా రాజకీయాలు, మెజారిటీ చేయాలని ఇట్లాంటివి ఉంటాయి సార్. అలాంటివి ఉన్నప్పుడు భక్తి కన్నా ఎక్కువ వీటి మీద ఇంపార్టెన్స్ అనిపిస్తుంది. అంటే నేనేమన్నా తప్పు చూస్తున్నానా? అంటే ఇప్పుడు నేను చూసిన వాటిలో లేదు సార్, చాలా ఉన్నాయి సార్. చూడని యాంగిల్ ఏమన్నా ఉందా? అంటే నాకు తెలియని యాంగిల్ ఏదన్నా ఉందా? అక్కడికి వెళ్తే అంటే జరిగే పారాయణాలు జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. అది ఎంతవరకు ప్రశాంతంగా చేస్తారో తెలియదు మరి వాళ్ళకు కూడా. కొంతమంది చేసేవాళ్ళు ఉండొచ్చేమో ప్రశాంతంగా. ఏదైనప్పటికీ ఆ గ్యాంగ్లు, గ్రూపులు అంటే కూడా కష్టం. యాక్చువల్ గా మనము గుళ్ళల్లో పూజలు చేసేది భక్తి భావనతో అవదండి. అక్కడ ఆ భావనతో అయితే చేయలేము. చాలా మంది ఉంటే మాత్రం అది కష్టమే అవుతుంది సార్. ఓకే. వెంకటరమణ గారు చెప్పండి. నేను ఈ మధ్య ఒక గుడికి బాగా ఫేమస్ టెంపులే సార్, నేను పేరు చెప్పను. అక్కడ గుడిలో సేవకు వెళ్తే అక్కడ అనౌన్స్మెంట్ ఏం జరుగుతుందంటే, సేవకు వచ్చిన వాళ్ళు ఎవరో తేనె బాటిల్స్ తీశారు, ఈ గంధం డబ్బాలు తీశారు అని అనౌన్స్ చేస్తే సేవకి వెళ్ళిన వాళ్ళు అటువంటివి చేయడం నాకు ఇంకా సేవ ఏంటి, వీళ్ళు దేనికోసం వెళ్ళారు అని అనిపించింది సార్. ఓకే, వెరీ గుడ్. సో అయితే నేనేమన్నా మిస్ అయినవి చెప్పండి. అంటే ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఇవి నా అభిప్రాయాలు చెప్తున్నప్పుడు, సార్ అలా కాదు, మాకు అక్కడ పవిత్రంగా అనిపించింది, మేము భక్తిలో నీలమైపోయాము, భగవంతుల్లో కలిసిపోయాము అన్నప్పుడు నేను ఒక్కటే మాట అంటాను, సరే చేస్తే చెయ్యండి. భక్తిలో లీనమైపోయే స్టేజ్ లోకి వెళ్తే ఇంకా మా అదృష్టమే కదా సార్. అది ఎక్కడన్నా జరగచ్చు, అది అక్కడే కాదు ఇంట్లో ఉన్నా జరగచ్చు కదా అది. అంటే ఇది ఇప్పుడు ఈ గుంపులో కారంకి వెంకటేశ్వర్ గారు చెప్పండి. సార్ ఏమి లేదండి, ఇప్పుడు మనం ఫస్ట్ మనకి భక్తి మన దేవుడి తెలియనప్పుడు విగ్రహాలను వెళ్తున్నాం, విగ్రహాల నుంచి పైకి చేసుకుంటే అంచెలంచెలుగా మనం మీ వరకు చేరుకున్నాం. బట్ అప్పట్లో మాకు అంత అవగాహన ఉండదు. కరెక్ట్. వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ నమ్మేస్తాం, ఇంకా గుంపులో గోవింద కింద వెళ్ళిపోతాం, వచ్చేసేస్తున్నాం. కానీ ఇప్పుడు రియాలిటీ తెలిసాక
అయ్యో పోన్లేండి, అది కూడా ఒక కందుకు మంచిదే. మంచిది. మెట్లు బై మెట్లు ఎక్కువ కరెక్ట్ గా వస్తాయండి అది. వైరాగ్యం వచ్చింది. కరెక్ట్. దాని వల్ల అదే అండి. వైరాగ్యం. అది చెప్పారు. ప్రవచనాలు విన్నాక మాకు విచారణ అన్నది ప్రారంభమైంది సార్. అంటే మాకు కరెక్ట్. సొంతంగా మేము ఆలోచించుకుంటున్నాం, ఇది కరెక్టా కాదా. మీరు చెప్పినా కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించే నిర్ణయం తీసుకోవడానికి వండర్ మేము ప్రయత్నిస్తున్నాం. అవును సార్, అలాంటి సన్నివేశాలు చూస్తేనే కదా అసలు మాకైనా ఏది నిజమో ఏదేంటో తెలిసేది. అసలు అలాంటి తెలియకపోతే ప్రాబ్లం ఏమైందంటే గుంపులుగా ఫోటోలు దిగడాలు, గుంపులుగా పేర్లు చదువుకోవడాలు, గుంపులుగా ఎట్లా అంటే అవార్డులు, విన్నర్స్, చీరలు, పట్టు చీరలు, ఇంకొకటి మర్చిపోయారు సార్, సేమ్ డ్రెస్సింగ్, అందరూ ఒకే రకం చీరలు కట్టుకోవాలి, అది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది సార్. సో కాన్సెప్ట్ ఉంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా, వాటిలో కూడా చీరలు అమ్మే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా మీకు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ లాగా ఉంటాయి. ఇవన్నీ నేను మీకు అబద్ధం చెప్పట్లేదు. చాలా మంది ప్రవచనకర్తలు పేరు రావాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను కదా, నేనేమంటానంటే మీ అందరితోటి నేను 100 కోట్ల అర్చన ఏదో చేస్తున్నాను, వచ్చిన వాళ్ళందరికీ కూడా చీరలు పెడతాను అన్నాను అనుకోండి. అని మీరేమంటారు, మీకు తెలిసిన గ్రూప్ లీడర్ని, ఇంకో గ్రూప్ లీడర్ని, ఇలా ఒక 50 మందిని తీసుకొస్తారు. నాకు డబ్బు వస్తుంది, ఏదో రూపంలో డబ్బు వస్తుంది. నాకు కావాల్సిందల్లా కూడా జనాలని సమ్మేళన చేయడం. ఇప్పుడు దీనికి పొలిటికల్ పార్టీల యొక్క సంకలనానికి ఏమన్నా తేడా ఉందా ఆలోచిద్దాం. ఎందుకంటే పొలిటికల్ పార్టీలలో కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి ఏంటంటే అవే జరుగుతుంది. సరే, నేనేమంటాను, మన వెంకటేశ్వర్ గారు చెప్పినట్టుగా ఆయన చాలా కరెక్ట్ గా చెప్పారు. ప్రారంభంలో అలా చేశాం, ఓకే. తర్వాత అయినా కూడా మన జీవితంలో మార్పు రాకుండా చెప్పండి. గుళ్ళో పూజారులు కూడా అలాగే చేస్తున్నారు సార్. వాళ్ళకి దర్శనం ఇచ్చే వాళ్ళకి ఒక రకంగా చేస్తారు, వాళ్ళు రాగానే హారతి ఇచ్చి చేస్తారు. సామాన్య మానవులు అయితే తీర్థం కూడా ఇవ్వరండి. సరే, హారతి నేను ఒక మాట చెప్తాను అందరికి. వెంకటరమణ గారు చెప్పండి మేడం, చెప్పండి. మనకి లోనే ఎందుకు ఇలాగా మిగిలిన క్యాస్ట్ లో ఈ ఫీలింగ్లు పెద్దగా కనిపించట్లేదు. వాళ్ళందరూ మన వాళ్ళే మారిపోతా ఉంటారు, వాళ్ళ దాంట్లో ఇంకా అన్యాయంగా ఉంటుంది. అట్లీస్ట్ మన దాంట్లో చేసేవి వాళ్ళు తప్పులు ఉన్నాయి. అయితే మనది మెజారిటీ దేశం కాబట్టి, హిందూ మెజారిటీ దేశం కాబట్టి మనం హిందువుల తప్పులు ఎక్కువ చూస్తున్నాము. ఇప్పుడు మీరు అమెరికా లాంటి దేశాలలో, డెవలప్డ్ యూరోప్ కంట్రీస్ లోపల కనుక చూసినట్లయితే అక్కడ అసలు చర్చిలకు కూడా వెళ్ళని వాళ్ళు ఎంతమందో. అమెరికాలో అయితే కొన్ని వేల చర్చిలు హిందువులు కొనేసుకుని హిందూ టెంపుల్స్ గా మార్చేసుకున్నారు, హిందూ ప్రాపర్టీస్ గా మార్చేసుకున్నారు. ఎందుకోసం అంటే ఎవరు వెళ్లే వాళ్ళు కూడా లేరు. కాబట్టి అది సహజమే. కానీ నా ఉద్దేశం అది కాదు. ఇప్పుడు మన గోల్ ఏంటంటే, నేను శుభ్రపడకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇద్దరం వెళ్తున్నాం. నేను దొంగని, మీరేమో మంచి మనస్సుతోని, పవిత్ర మనస్సుతో వెళ్తున్నారు. మీరు కొబ్బరికాయ కొట్టారు, నేను 2 కొబ్బరికాయలు కొట్టాను. ఇప్పుడు మీ లెక్క ప్రకారం పుణ్యము నేను ఒక దొంగ వేదవని నాకు రావాలి కదా. మీరు చెప్పినట్టే నేను కూడా పసుపు పూజ చేస్తాను. ఎందుకంటే దాంట్లో బ్రెయిన్ పెట్టాల్సిందేమీ లేదు కదా. మీరు ఎంత పసుపు వేస్తారో చెప్పండి, నేను అంత పసుపు వేస్తా. ఇప్పుడు మీరు ఆడాళ్ళు ఏం చేస్తారు, పసుపు తీసి ఇలా చల్లుకోవడాలు, కుంకాలు చల్లుకోవడాలు, కారాలు చల్లుకోవడాలు, ఉప్పులు చల్లుకోవడాలు, ఇవన్నీ నేను చేస్తారండి. కూర్చుని అందరం కలిసి చేద్దాం ఒకసారి. తర్వాత లాస్ట్ లో నా ప్రోగ్రామ్ ఉంటుంది, డప్పు కొట్టే ప్రోగ్రామ్. అది లాస్ట్ లో పెడదాం. డప్పు కొట్టే ప్రోగ్రామ్ లాస్ట్ లో ఉంటుంది. సో నేనేమంటానంటే, అవన్నీ తెలివితేటలు లేకుండా చేసేటటువంటివి ప్రారంభ దశలో ఓకే, తెలియక కానీ నేనేమంటానంటే, పవిత్రంగా అవ్వకుండా, అంటే మన అంతర్గతంగా పవిత్రంగా అవ్వకుండా ఎలా ఉండాలి అంటే, మనకు లోపల పవిత్రత వచ్చి తీరవలసిందే అంటున్నారు శంకరాచార్య. ఆయన ఏమంటున్నారు, జ్ఞానం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు అయ్యా, జ్ఞానం లేనప్పుడు కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం, కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇవన్నీ చేస్తున్నాం. చెప్పాడు, అన్ని కేసులు చెప్పాడు, మనం చేస్తున్న ప్రతిదీ చెప్పాడు. చెప్పేమన్నాడు, జ్ఞాన విహీన సర్వమతేనా, జ్ఞాన విహీన సర్వమతేనా భజతి న ముక్తిం జన్మశతేనా, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి. సో ఇక్కడ ఏమైందంటే,
రెడీగా ఉన్నారు అక్కడ అంటే నలుగురు. అంతఃకరణ శుద్ధి లేదే 100 జన్మలు ఎత్తినా కూడా అనవసరం అని ఏం శ్లోకానికి అర్థం మామగారు. అది ఎన్ని రకాలుగా ఎన్ని పిచ్చి పనులు చేసినా నేను దీనికి ఒక ఉదాహరణ చెప్పాను. మా కాలేజ్ లోపల పాటల పోటీ జరుగుతుంది. పాటల పోటీ జరుగుతున్నప్పుడు స్టేజ్ మీదకి వచ్చేసి జనాలు పాట పాడుతూ ఇలా మీసాలు తిప్పుతున్నారు, కొంతమంది తొడలు కొడుతున్నారు, కొంతమంది మంచి పాటలు పాడుతున్నప్పుడు ఇలా భక్తుల్లాగా చేస్తున్నారు. వీటన్నిటి ద్వారా ఏమీ దొరకదు. కాబట్టి జ్ఞానం రావాలి అనేటటువంటి మాట 18వ శ్లోకం లోపల చెప్పారు. తర్వాత ఏం చేశారు? 17, 18, 19 శ్లోకాల నంబర్స్ కొద్దిగా డిఫరెంట్ అవుతుంటే మీరు కంగారు పడకండి. మొన్న తెలుసుకున్న దాంట్లో ఏమైంది? దేవుడి టెంపుల్ లోపల పడుకుంటారు, నేల మీద పడుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ భూమి మీదే పడుకుంటారు, ఏమీ లేదు. అవునా? వాళ్ళు అన్ని వదిలేసి ఉంటారు. ఇంకా వాళ్ళకి కష్టాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అన్నారు. అంటే మెల్లగా మనకేంటి, ముందరి శ్లోకంలో ఏమో జ్ఞానం తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోకపోతే నీకు ఇంకా ముక్తి రాదు అని చెప్పేశారు. ఇక్కడి వరకు కూడా ఆయన శిష్యులు ఆయన కలిసి మనల్ని చచ్చేట్టుగా చావబాదేశారు. వైరాగ్యం అంటే అసహ్యం తెప్పించే, అంటే మనుషులంటే అసహ్యం తెప్పించేశారు. నేను చేస్తూ ఉంటాను కదా, ఫస్ట్ మీరు మనుషులతో మాట్లాడటం ఆపేయండి అని చెప్పి చెప్తూ ఉంటాను కదా, ఆ రేంజ్ లో చెప్పారనమాట వాళ్ళు. చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు జ్ఞానం రావాలి అని మొదటి పాయింట్. ప్లీజ్ నోట్, అందరూ ఒక దగ్గర నోట్ చేసుకోండి. జ్ఞానం రావాలి అని మొదటి పాయింట్ చెప్పారు. రెండవది ఏం చెప్తున్నారు? ఇక్కడి నుంచి మంచి మాట్లాడుతున్నారు. ఇవన్నీ వదిలేశాడు. చెట్టు కింద పడుకుంటున్నాడు, గుడి లోపల పడుకుంటున్నాడు, భూమిని ఇది ఉంది, దొరికిందంతో సంతోషంగా ఉన్నాడు. వాడికి ఇంకా కష్టం ఎందుకు వస్తుంది? ఇలా చూసినట్లయితే ప్రపంచమంతా నా ఇల్లు, ఎంత గర్వం ఉంటుందండి. నువ్వు నేల మీద పడుకున్నా కూడా ఈ ప్రపంచమంతా నా ఇల్లు, అదిగో ఆకాశమే నా కప్పు, ఈ భూమి అంతా కూడా నా నేల, నా పరుపు అని చెప్పేసి అనుకుని ఒక్కసారి చూడండి. ఎందుకు ఇంకా బెంగ అనిపిస్తుంది అని చెప్పేసి మనం గత వారం తెలుసుకున్నాం. ఈ వారం ఏమంటున్నాడు? యోగరతో వా భోగరతో వా, యోగరతో వా భోగరతో వా, సంగరతో వా సంగ విహీన, యోగరతో వా భోగరతో వా, సంగరతో వా సంగ విహీన, యస్య బ్రహ్మణి రమతే చిత్తం, యస్య బ్రహ్మణి రమతే చిత్తం, నందతి 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 ఏవా, నందతి 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 ఏవా, భజ గోవిందం. ఇందాక ఏం చెప్పారు? ముందు శ్లోకంలో సుఖం అంటే ఏంటి కరెక్ట్ డెఫినేషన్ చెప్పారు. ఇందాకటి శ్లోకంలో సుఖం అంటే సరైనటువంటి డెఫినేషన్ చెప్పారు. ఏమని చెప్పారు? ఎందుకయ్యా నీకు ఇవన్నీ కావాలా? నీకు ప్రశాంతంగా ఉండడానికి ఇవన్నీ కావాలా? ఇవన్నీ అవసరం లేదు కదా ప్రశాంతంగా ఉండడానికి. అయితే ఇప్పుడు ఇలా అని చెప్పి 30 ఏళ్ల వాళ్ళు 40 ఏళ్ల వాళ్ళు అన్ని వదిలేసి పారిపోకండి. ఇదైతే ఏంటంటే 50 ఏళ్ల తర్వాత చిన్న చిన్న తేడాలు లైఫ్ లోపల రావాలి అని చెప్పుకోవడానికి మాత్రమే చెప్పుకుంటున్నాం. అయితే అప్పుడు కూడా తేడాలు తెచ్చుకొని వాళ్ళ సంగతి ఏంటి అంటే అది వాళ్ళ కర్మ, అంతే, మనం ఏం చేయలేం వాళ్ళని. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మీకు సుఖం అంటే ఏంటి ఫస్ట్ అనేది ఇందాక చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకం లోపల ఏమంటున్నాడు? నందతి 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 ఏవా అంటున్నాడు. నందతి అంటే ఆనందము, నందతి అంటే ఆనందము. సో ఇప్పుడు మనకు క్లియర్ గా తెలుస్తుంది. ముందు పదచ్ఛేదం తెలుసుకుందాం. యోగరతే అన్నాడు అనుకోండి, యోగ రత అంటే యోగం లోపల రమించేవాడు. యోగంలో రమించేవాడు అంటే యోగాభ్యాసం, సన్యాసి అని అనుకోండి కొద్దిసేపటికి. యోగం అంటే ధారణ, ధ్యానము ఇవన్నీ చేసేవాడు. వా అది కాకుండా సంగ అంటే యోగరతోవా భోగరతోవా, భోగాలు అంటే మన భోగభాగ్యాలు, మన లాంటి గృహస్థులు వాడైనా సరే, భోగభాగ్యాలు అనుభవించే వాడైనా సరే, లేకపోతే యోగి లాంటి వాడైనా సరే వీడైనా సరే. సంగరత అంటే సంఘం అంటే వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్, ఎక్కువ మంది స్నేహితులు, ఎక్కువ మంది గుంపులు, అలాంటి వాడైనా సరే. సంఘ విహీన సంఘం లేనివాడైనా సరే, ఎవరిని ఇష్టపడని వాడైనా అంటే నిస్సంగుడు అన్నమాట. నిస్సంగుడైనా సరే, ఎవడైనా సరే. కానీ ఎవడి మనస్సు లోపల ఎలాంటి వాడైనా, ఇక్కడ నీకు అన్ని వదిలేసి వెళ్ళిపోమని చెప్పట్లేదు, అలా అదే విధంగా ఇంట్లోపల ఉండమని చెప్పడం లేదు, జనాలతో కలవమని చెప్పట్లేదు, జనాల్లో కలవద్దని చెప్పట్లేదు. కానీ ఒక స్టాండర్డ్ పాయింట్ ఏం చెప్తున్నానంటే, నీ మనస్సు లోపల కనుక భగవంతుడు రాకపోతే అప్పుడు ఇక కష్టం. కానీ ఆ మనసులో ఎప్పుడైతే ఏ పని చేసినా కూడా భగవంతుడు మనసులో ఎప్పుడైతే మెదులుతూ ఉంటాడో, నందతి నందతి నందతి,
ఆనందపడుతున్నాడు, అతను మాత్రమే ఆనందపడుతున్నాడు. సత్యం ఏవ జయతే లాగా అతడు మాత్రమే నందతి సంతోషపడుతున్నాడు. ఇంకా వేరే వాళ్ళ వరకు కూడా ఆ సంతోషం దొరకడం లేదు. మీరు ఎలాంటి వాళ్ళైనా కానీ కానీ మనసు లోపల ఆ ఆలోచన ఉండాలని, ఆ ఆలోచన లేనివాడు ఎవడు సంతోషంగా ఉండదు. అంటే మన చిత్తం ఎప్పుడు కూడా బ్రహ్మతోటే ఉండాలి. అంటే బ్రహ్మ అంటే పరబ్రహ్మలోనే ఉండాలి. అటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు బ్రహ్మానందంలోనే ఉంటాడు. సంకల్పాలన్నీ కూడా తగ్గిపోతాయి. సంకల్పాలు, వికల్పాలు అనేవైతే మనం చెప్పుకుంటామో కోరికల రూపంలో వచ్చేటటువంటివన్నీ కూడా మన జీవితం నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? ఆత్మ అనుభూతి అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఆ ఆనందాన్ని ముట్టుకున్న తర్వాత భగవద్గీతలో భగవంతుడు ఇదే చెప్పాడు, నేను నీకు పెద్ద జలాశయం ఇచ్చాను, కానీ నువ్వు చిన్న వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నావయ్యా. 10 రూపీ వాటర్ బాటిల్, 20 రూపీస్ కూడా కాదు, 10 రూపీ వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నావు అని. ఎవరైతే ఆ ఆనందాన్ని టచ్ చేస్తారో, కొద్దిగా టేస్ట్ చేసినా చాలు, ఇక మళ్ళీ వదలడు. దృశ్య ప్రపంచం నుంచి నువ్వు కంప్లీట్ గా విడిపోతావు. ఈ బాహ్య ప్రపంచంలోంచి, ఈ బంధాల నుంచి విడిపోతావు ఒక్కసారిగా. అందరిలో ఉన్నప్పటికీ కూడా ఎవరిలో ఉండనట్టుగానే ఉంటావు. ఇక నీకు ఈ అవస్థాత్రయాలు ఉండవు. ఈ ఏ అవస్థలు నీకు ఉండవు. ఇంకా నీ లోపల ఏది ఉండదు. అంతే, అలా ఉంటావు అనమాట. నువ్వు తురియావస్థలోనే ఉన్నటువంటి వాడివైతావు. అంటే బతికుండగానే కూడా నువ్వేంటంటే అలా ఆనందాన్ని తీసుకుంటూ ఉంటావు. మనకు లలితా సహస్రనామంలో ఏమంటాడు? ఇలా అమృతం ఇక్కడి నుంచి పొంగుతూ ఉంటుంది అని చెప్పాడు. లలితా సహస్రనామం ఎంత రహస్యమైనటువంటిది. అందులోపల ఎన్నిసార్లు వచ్చింది చెప్పండి అమృతం అలా కురుస్తుంది అని. ఇవన్నీ తప్పే అంటారా? ఒకసారి ఆలోచించండి. నేనేమంటానంటే, మీకు 40 ఏళ్ల నుంచి చేస్తున్నారు సరే, ఈ కుంకుమ పూజలు, పసుపు పూజలు, గుంపుల్లో గోవిందాలు, సర్టిఫికెట్లు తీసుకోవడాలు, మెడల్స్ తీసుకోవడాలు, మొమెంటోలు తీసుకోవడాలు, అందరి దగ్గర చీరలు తీసుకోవడాలు, వస్తువులు తీసుకోవడాలు, పేరంటాలు, ఇవన్నీ చేస్తూ గుంపులుగా బానిసలుగా బతుకుతూ ఆ ఆనందం వచ్చింది అంటే నేనేమన్నాను, ఓకే, ఐఎమ్ హ్యాపీ అబౌట్ యూ. కానీ ఆ ఆనందం రానప్పుడు కనీసం మీకు తెలియాలి కదా ఇది తప్పు అని చెప్పి. శ్రీనివాస్ గారు ఏం చేయాలండి? కష్టం ఉందో 10 లక్షల ధ్యానం చేయండి అంటారు. అతి కష్టం మీద 10 లక్షల ధ్యానం చేస్తారు. మీకేమి 10 లక్షల నామం చేస్తారు, మంత్రము. సార్ 10 లక్షలు అయిన తర్వాత కూడా ఏమీ మార్పు లేదు సార్ అంటే ఇంకో 10 లక్షలు చెయ్యండి. ఎప్పుడైతే మొదటి 10 లక్షల్లో అవలేదో దెన్ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్, ఓకే, ఇదేదో ఈ రొటీన్ గా చేసేటటువంటి యాంత్రికంగా చేసే పనులకు ఏది మనకు ఫలితం ఉండదు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి అంటే, ఆత్మజ్ఞానం వచ్చినటువంటి వాడు సహజంగా జ్ఞానం లోపల ఉంటాడు. దేనిపైన ఆధారపడి లేడు. సుఖ దుఃఖాలు, మానవమానాలు, జయాపజయాలు, తుల్య నిందాస్తి తిరుము, ఇవన్నీ కూడా అతని మనసులోంచి బయటికి వెళ్ళిపోతాయి. అందరినీ సమదృష్టిగా చూడగలుగుతాడు. తనకు తన నీడకి ఎంత సంబంధం ఉందో జ్ఞాని జ్ఞానికి అంతే సంబంధం ఉంది. అంతే. ఇంకా దేహం పడిపోతుంది అంతే. ఆ దేహం పడిపోవడం ఇంకేమీ లేదు. దేహాభిమానం తొలగి తన ఆత్మను తెలిసినప్పుడు ఇంకా అయిపోయింది. ఇక ఆయన పెద్దగా ఇంకేమీ పట్టించుకున్నటువంటి స్థాయిలో ఉంటాడు. కాబట్టి దేహము మనకేమైపోయిందంటే, దురదృష్టవశాత్తు దేహం పైన అభిమానం ఉన్నంత వరకు ఈ దేహంతో ఏర్పరచుకున్నటువంటి బంధాలు గాని, ఏర్పరచుకున్నటువంటి స్నేహితులు గాని, వీళ్ళందరిపైన మనకు మనసు భ్రమిస్తుంది. ఒకసారి దేహం పైన అభిమానము పోగొట్టుకున్న మరుక్షణము అయిపోయింది. ఇంకా మనం పరిపూర్ణుడే. అంటే ఆ విధంగా ఉండాలి అంటే, నువ్వు ఫ్రెండ్స్ తోటి ఉన్నావా, ఫ్రెండ్స్ తోటి లేవా, నువ్వు సంసారివా, సన్యాసివా అనేటటువంటి కాన్సెప్ట్ ఉండదు. నువ్వు సన్యాసివిగా, సంసారివిగా, నో ప్రాబ్లం. నువ్వు సన్యాసి వై కూడా మనుషుల్లో ఉండొచ్చు, తెలుసా? సన్యాసి వై కూడా నువ్వు మనుషుల్లో ఉండొచ్చు. శుకబ్రహ్మ ఉన్నాడు, ఆయన అన్ని వదిలేసినటువంటి వాడై కూడా ఆయన జనాలలో తిరగలేదా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే జ్ఞాని తన బోధల ద్వారా, తన ప్రవచనాల ద్వారా ఈ ప్రపంచాన్ని ఉద్ధరించవచ్చు. ఇటువంటి కార్యక్రమాలతో అసలు జనాల లోపల చరించవచ్చు. వానప్రస్థము తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో హిమాలయాల్లో వెళ్ళిపోయి ఉండాల్సిన అవసరం లేదు. జ్ఞానబోధ చేయవచ్చు. కానీ నిర్జన ప్రదేశంలో ఉన్నా కూడా నేను వాళ్ళని మిస్ అయ్యాను, వీళ్ళని మిస్ అయ్యాను అంటే ఎంత చెడుగా ఉంటుంది. కానీ అందరిలో ఉంటూ కూడా మనము జ్ఞానమైన మార్గంలో ఉండగలుగుతాం. ఎందుకంటే మీరు తీసుకోండి, రామకృష్ణ పరమహంసని తీసుకోండి, రమణ మహర్షిని తీసుకోండి, వీళ్ళందరూ కూడా ప్రపంచంలో అన్ని చోట్ల, పరమహంస యోగానంద, వీళ్ళందరూ ప్రపంచంలో ఎన్నో చోట్ల తిరిగినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు? ఈ ప్రపంచాన్ని అంతా కూడా కాంతిమంతం చేయగలిగారు. కాబట్టి ఈ శ్లోకాన్ని ఈయన శిష్యుడు ఎవరైతే ఆనందగిరి ఉన్నారో ఆయన రాశారు. ఈ ఆనందగిరి రాసిన దాంట్లో ఇంకొక గొప్పది ఏంటంటే ఉపదేశ సహస్రి అని వస్తుంది. అది మనం ఇప్పుడే చెప్పుకోము. 1000 శ్లోకాలది ఉపదేశ సహస్రి. అది ఈయన శంకరాచార్య గారితో కలిసి రాసినటువంటి వారు అనమాట. ఆనందగిరి చాలా అద్భుతంగా ఉంటుంది. శంకరాచార్య ఏం చేశారంటే, ఒక శ్లోకం నుంచి 1000 శ్లోకాల వరకు ఆత్మజ్ఞానం తెలియజేయడానికి రకరకాల ప్రకరణాలు మనకు అందించారు. ఈ శ్లోకం రాసినటువంటిది ఈయన వన్ ఆఫ్ ద శిష్యుడు
ఈయన పేరేంటి ఆనందగిరి గారు. ఈ ఆనందగిరి రాసిన తర్వాత ఆయన ఏమంటున్నాడు, అన్ని పనులు చేస్తూ నువ్వు బ్రహ్మధ్యానంలో ఉండలేను అని అనుకోకు. ఉదాహరణకి ఇప్పుడు మనము అదేమంటారు, ఆ నెత్తి మీద అది పెట్టుకొని ఆదా హై చంద్రమా రాత్ ఆధి రెహన జాయే తేరీ మేరీ బాత్ ఆధి, ఆ పాటేనా కుండతో పెట్టుకున్నది ఇంకో పాటనా, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ పాటకి అదే పాట కదా, డాన్స్ చేస్తూ మరి డాన్సులు చేస్తూ మరి ఆ ఒక్క కుండ కూడా పడిపోదు ఎందుకంటారు? ఎవరైనా జవాబు చెప్పండి. దాని మీద పెట్టుకుంది, కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంటుంది. ఏ పని చేసినా కూడా కరెక్ట్. అంటే ఏంటి, మీరు ఏది చేసినా కూడా మీరు ఏంటంటే ఇప్పుడు మీరు ఈ రోప్ మీద వెళ్లే వాళ్ళు వీళ్ళు ఎంత ఫోకస్ చేస్తారు, ఎన్ని చేసినా కూడా కాలు కింద చిన్న తాడు మీద ఉంటుంది, కానీ తీసుకుని పైన టకటక 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 కప్పులు సాసర్లు, కప్పు మీద సాసరు, సాసర్ మీద కప్పు, కప్పు మీద సాసర్ మీద కప్పు, అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతారా లేదా? దానికి కారణం భయంకరమైన ప్రాక్టీస్ కూడా కావాలి కదా సార్, సాధన కూడా. ఫోకస్, అదే అఫ్ కోర్స్ ఫోకస్ ఉండాలి. అయితే సరిపోని వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పండి, మీ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు రైల్లో కానీ బస్సులో కానీ ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు, మీరు రైల్లో ఏదో స్టేషన్ వచ్చింది అనుకోండి, ఆ స్టేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, టీ తాగడానికి కిందికి దిగారు, మీరు టీ తాగుతూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారా? మీ గ్యాంగ్, మీ పసుపు కుంకుమ గ్యాంగ్ దాని మీద ఉంటుంది, ట్రైన్ మీద ఫోకస్ ట్రైన్ పోతుంది, ట్రైన్ మీదే ఉంటది దృష్టి అంతా. ఇప్పుడు అర్థమైందా? మీరు ఇందాకటి దాన్ని ఏమో నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని చూసారు. అదేమైందంటే ఎక్కువ మందికి చుట్టూ దేనికి కన్ఫ్యూజ్ చేశారంటే కన్ఫ్యూజన్ లో ఏం చెప్పేస్తారో నాకే తెలియదు అన్నమాట, మహేష్ బాబు లాగా. సో ఇక్కడ ఏమైతుందంటే మనం అందుకని ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది మీకు. ఈ ఎగ్జాంపుల్ లో ఏమైతుంది, మనం టీ తాగినా కూడా రైలు పైనే ధ్యాస ఉంది. అదే విధంగా జ్ఞానికి ఏ పనిలో నిమగ్నమైనప్పటికీ కూడా తన ధ్యాస మాత్రము బ్రహ్మ మీదే ఉంటుంది. ఎందుకంటే అజ్ఞానంను తొలగించాలని ట్రై చేస్తూ ఉంటారు, అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలు అవి శాశ్వతం కాదు. ఇద్దరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, ఇద్దరు సడన్ గా కొట్టుకున్నాక సరే కొద్దిసేపు అయ్యాక మాట్లాడుకుంటారు, కలుస్తారు. ఇద్దరు కోర్టులో కాబట్టి నువ్వెందుకు వచ్చావని. ఒకడేమో కోర్టు లోపల విడాకులు తీసుకోవడానికి వస్తాడు, ఇంకోడేమో కోర్టు లోపల పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. ఓకే, వీడు వదిలేసిన అమ్మాయిని రెండో వాడు పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. సో ఒక అమ్మాయి ద్వారా దుఃఖం ఒకటికి వచ్చింది, అదే అమ్మాయి ఒకటి జీవితంలో వెలుగుని నింపేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకేంటంటే అందరికీ సంతోషం ఇచ్చేది కామన్ గా లేదు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఈ ప్రపంచంలో అందరి క్వశ్చన్ పేపర్ వేరు. ఇప్పుడు మీరు ఎవరితోనే కంపేర్ చేసుకోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ పేపర్ లోపల ఉన్నటువంటి క్వశ్చన్స్ వేరే వాడి క్వశ్చన్ ఉండవు. మీరు పక్కవాడి దాంట్లో చూసి మీరు రాశారనుకోండి, తప్పులు పోతాయి, 100కు 0 వస్తాయి. ఎగ్జామ్ లో మీరు మంచిగా కాపీలు కొట్టారు, బాగా కొట్టేశారు కాపీలు, విత్సాలు విడిగా కొట్టారు, కానీ అక్కడ మీకు పర్వాలేదు, 100కు 60, 70, 80 వచ్చాయి మీ ముందువాడు తెలివితేటల్ని బట్టి. కానీ ఇక్కడ అలా కాదు, ముందువాడి దాంట్లో చూసి రాశారంటే 0 వస్తాయి. ఎందుకంటే అందరి క్వశ్చన్ పేపర్ డిఫరెంట్. ఎందుకంటే సంతోషం అనేటటువంటిది అందరికీ ఒకే రకంగా ఇవ్వడు, కానీ ఒక్క జ్ఞానంలో మాత్రమే అది కామన్, ఒక జ్ఞానంలో మాత్రమే కామను. ఉదాహరణకి మీరు ఇల్లు అమ్మడానికి వెళ్ళారనుకోండి, ఇల్లు అమ్మడానికి వెళ్ళినప్పుడు మీరు ఇల్లు అమ్మినందుకు సంతోషపడతారు, ఒకటి ఇల్లు కొనుక్కున్నందుకు సంతోషపడతాడు. ఇందాక విడాకులు దానిలాగా. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మీరు వెళ్ళి శ్రీనివాస్ గారు చెప్పారు కదా అని చెప్పేసి ఋషికేశ్ లోపల ఇల్లు కొనుక్కున్నారు. ఋషికేశ్ లో ఉన్నవాడు ఇల్లు అమ్మేసి హైదరాబాద్కి వస్తాడు. సో కాబట్టి ఆ ఉండవలసినటువంటి ఆనందం ఎక్కడ ఉండాలి అంటే మనస్సు లోపల ఆనందం ఉండాలి. అంటే వస్తువుల లోపల, ప్రదేశాల లోపల, వీటి లోపల, వాటి లోపల ఆనందం ఉండదు. ఆనందం ఉన్నది ఎక్కడ అంటే మన మనస్సులోనే ఉంది. ఎందుకంటే మనం ఏం నేర్చుకున్నామో ఆ 5వ చాప్టర్ లోపల పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిగ్రన్ ఏవో ఉంది కదా. ఆ శ్లోకం లోపల అందులోపల మనకి ఏం తెలుస్తుంది, ఏ పని చేసినప్పుడు కూడా తను ఏమనుకుంటాడు, ఏ పని చేసినా నేను ఆత్మని అని చెప్పి అనుకుంటాడు. ఇవన్నీ వాటి పనులు అవి చేసుకుంటూ ఉంటున్నాయి, నేను మాత్రం ఆత్మని. మనము 5వ అధ్యాయంలోనే నవద్వారే పురే దేహి కూడా తెలుసుకున్నాం. ఎందుకు తెలుసుకున్నాం, అక్కడ కూడా ఏంటంటే 9 ద్వారాలు ఉన్నటువంటి ఒక కోట ఉందిరా. ఆ కోట లోపల రాజు మధ్యలో కూర్చొని ప్రశాంతంగా ఉన్నాడు ఆత్మస్వరూపై. ఎందుకంటే పురము అంటే ఈ దేహంని పురం అంటారని మనం తెలుసుకున్నాం. అందుకోసమే మనని పురుషులు అంటారు. అంటే మొగ కాదు, పురుషులు అంటే శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్కరిని పురుషుడు అంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది, 9 ఎంట్రెన్సెస్ ఉన్నటువంటి ఒక పెద్ద కోట ఉంది. ఆ కోట మధ్యలో రాజు హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఈ కోట దగ్గర సైన్యం ఉన్నారు, ఆ కోట దగ్గర అన్ని కోటల దగ్గర సైన్యం ఉన్నారు.
ఆయన కూల్ గా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదే విధంగా ఆత్మ ఏ పని చేసినప్పటికీ కూడా ఆత్మస్వరూపుడు పట్టించుకోడు, దేని పనులు అవి జరిగిపోతున్నాయి అంతే, నాకెందుకు. సో ఆత్మ అనేటటువంటిది అకర్త, ఆత్మ అనేటటువంటిది అకర్త. సో ఈ ప్రపంచం లోపల అకర్త కాబట్టి ఏది కూడా బెంగ ఉండదు. సో ఒకవేళ చేసినా కూడా ఈ ఆత్మస్వరూపులు ఏదన్నా చేసినా కూడా సమాజం కోసం చేస్తారు. శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు, కానీ ఆయన ఏం చేశాడు, మనందరి కోసము చేశాడు ఆయన డ్యూటీస్. ఆయన తన కోసం ఒక్క డ్యూటీ చేసుకోలేదు పాపం, అన్ని చేసినవన్నీ కూడా మన కోసమే చేశారు. సో కాబట్టి నేను ఆత్మని అనేటటువంటిది మనకు అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత ఇంకా అయిపోయింది, ఇంకా ఇవి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఇక ఏంటంటే ఒంటి పైన బట్టలు ఉన్నాయా లేదా కూడా చూసుకోరు. రమణ మహర్షిని చూసుకోండి, యోగి వేమనని చూసుకోండి, వీళ్ళు ఎందుకు బట్టలు ఎందుకు వదిలేశారు ఒక్కసారి చెప్పండి ఎవరైనా. బట్టలే వదిలేయడానికి కారణం ఏమిటి? అంటే ఆ దేహం నేను కాదన్న స్పృహ వాళ్ళకు ఉంటుంది సార్. శరీరం నేను కాదు అనే స్పృహ, శరీరం నేను కాదు అనే భావనలో ఉంటారు. కరెక్ట్. ప్రపంచంలో ఏ వ్యక్తికైనా కూడా దేహాభిమానాన్ని వదులుకోవడానికి సార్. కరెక్ట్ కరెక్ట్ దేహాభిమానాన్ని వదులుకోవడానికి. రైట్. సో అందరూ కూడా ఎందుకు ఇప్పుడు రమణ మహర్షి కానీ మరి యోగి వేమన కానీ వీళ్ళందరూ శరీరం మీద పూర్తిగా వదిలేశారు భ్రమని. వదిలేసినప్పుడు ఇంకా వాళ్ళకి ఏది భోగభాగ్యాలు అంటే వాళ్ళకి ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నారు అనేటటువంటిది మీకు సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచించినట్లయితే మీకు రమణ మహర్షి ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ లో అది మనకు ఇది. అదే విధంగా మీరు చూసినట్లయితే రాజ్యం పరిపాలిస్తున్నటువంటి రాజులలో ఋషుల్లాగా బతికిన వాళ్ళు లేరా? జనక మహర్షి ఎగ్జాంపుల్ మనం మాట మాటకి చెప్పుకుంటూ ఉంటాం, భగవద్గీతలో కూడా చెప్పుకున్నాం. సకల భోగభాగ్యాలు ఉన్నాయి, కానీ ఆయన ఆత్మజ్ఞానం లోపల ఉన్నతుడు. పనులన్నీ చేస్తున్నప్పటికీ కూడా అన్ని డ్యూటీ లాగా చేస్తున్నాడు అంతే, కానీ ఆయన ఆత్మస్వరూపుడు. ఒక బ్యాంక్ ఎంప్లాయీ బ్యాంకులు చేస్తూ తన ఫ్యామిలీని, తన ఇంటిని, తనని ఎలా అయితే పట్టించుకుంటాడో బ్యాంకుని కేవలం బాధ్యతగా చేస్తాడు, బ్యాంకులో పనిని కేవలం బాధ్యతగా చేస్తాడు. అదే విధంగా జనక మహారాజు బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించినప్పటికీ ఒరిజినల్ గా ఆయన ఋషి. పుట్టుకతోటే యోగిగా ఉన్నటువంటి మరి శుకబ్రహ్మ అన్ని చోట్లకు తిరుగుతూ అందరికీ జ్ఞానం ఇచ్చాడు, అలాంటి వాడు అవ్వచ్చు. ఇంకోటి ఏంది, అందరితోటి కలిసి సంతోషంగా ఉన్న ధర్మరాజు, ఎవరికి కలవనటువంటి వేదవ్యాసుడు. సో ఇక్కడ ఏమైంది, యోగరత భోగరత. యోగం మార్గం తీసుకున్న వాళ్ళైనా సరే, భోగభాగ్యాల మార్గం తీసుకున్నా సరే, జనాలతో కలిసే మార్గం తీసుకున్నా సరే, జనాలతో కలవని మార్గం తీసుకున్నా సరే. 4 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం మనం. ఎవరన్నా చెప్పండి 4కి వాళ్ళ పేర్లు చెప్పండి, ఏమేమి చెప్పాను పేర్లు? భోగరత, జనాల్లో కలిసేదైనా సరే, జనాలతో కలవనిదైనా సరే. వాటికి 4 ఎగ్జాంపుల్స్ చెప్పాను పేర్లు. జనకుడు రాజర్షి, జనకుడు యోగ ఋషి, శుకబ్రహ్మ, వ్యాసుడు జనాలతో కలుస్తూ, వ్యాసుడు నలుగురు జ్ఞానులే. యోగం చేస్తూ ఉన్నటువంటి వాడు శుకబ్రహ్మ, యోగం చేస్తూ ఉన్నటువంటి వాడు జనాల్లో తిరుగుతూ ఉంటాడు. అదే విధంగా ధర్మరాజు ఎప్పుడు జనాల్లోనే ఉంటాడు, కానీ ఆయన యోగి. అదే విధంగా మీరు తీసినట్లయితే ఎవరితోని కలవడు ఈయన. పుట్టినప్పుడే తల్లి నుంచే దూరంగా ఉంటాడు. ఎవరైనా వేదవ్యాసుడు. అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి అంటే సంఘ విహీనుడైనా సంఘంలో ఉన్నా, సంఘ విహీనుడైనా సంఘంతోని ఉన్నా, ఎలా ఉన్నా సరే. ఏంటమ్మా? భోగరతోవా యోగ విహీన యోగరహిత. కరెక్ట్. ఏదైనప్పటికీ కూడా వీళ్ళు నలుగురు పరబ్రహ్మ స్వరూపాన్ని ఆస్వాదించలేదా? వీళ్ళు ఎప్పుడు పరబ్రహ్మతో ఆనందంగా ఉండలేదా? అంటే మీరు అది ఈ కరెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ శ్లోకానికి కావాల్సినటువంటి కరెక్ట్ ఎగ్జాంపుల్ మనం తెలుసుకుందాము. కాబట్టి ఏంటంటే అలా ఉన్నప్పుడు ఇంకేమైతుందంటే నువ్వు ఎవరనేది లెక్క ఉండదు. చాలా మంది అంటారు ఇంకా నా వల్ల కాదులేండి, వచ్చే జన్మలో చూసుకుందాం అనుకోవద్దు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పక నువ్వు ప్రయత్నం చేయాలి. మరి ప్రయత్నం చేయాలంటే నాకు మార్గం ఉందా? ఇప్పుడు ఇంతకు ముందేమో అన్ని నెగిటివ్ గా చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు ఎలాంటి వాడువైనా నీకు ఛాన్స్ ఉందయ్యా అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, జ్ఞానం కావాలని ముందర శ్లోకంలో చెప్పాడు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, జ్ఞానం తెచ్చుకోవడానికి నువ్వు ఎవరివైనా పర్వాలేదు, మనసును పవిత్రంగా ఉంచుకుంటే చాలు అని ఇంకా కాస్త మర్యాద చేశాడు. 3వ దాంట్లో ఈ జ్ఞానం ఎలా తెచ్చుకోవాలి, నన్ను నేను చిత్తశుద్ధి నేను ఎలా తెచ్చుకోవాలి దానికి చెప్తున్నాడు. భగవద్గీత కించిత్ అధీత, భగవద్గీత కించిత్ అధీత, గంగా జలలవ కనికా పీత, భగవద్గీత కించిత్ అధీత,
గంగా జలలవా కనికా పీత సకృదపియేన మురారి సమర్చా సకృదపియేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన న చర్చా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డ్యుకృంకరణే భజ గోవిందం. ఇందులోపల గీత, గంగా, గోవిందుడు మూడు వచ్చాయా లేదా చూడండి ఒకసారి. ఏమంటాడు? మురారి అంటే గోవిందుడు. ఓకే, గంగా, గోదావరి, గంగా, తర్వాత గీత. 5 గాలు వచ్చాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. మనం భగవద్గీత తెలుసుకున్నప్పుడు వాట్ ఇస్ 5G టెక్నాలజీ అని చెప్పి మనం భగవద్గీతలో. ఆ 5G ఏంటో చెప్పండి ఎవరైనా. గంగా, గీత, గాయత్రి, గోవింద, గణపతి. మనకు మెల్లమెల్లగా మనని పాజిటివ్ దారిలోకి తీసుకెళ్తున్నాడు. అంటే మధ్య మధ్యలో మళ్ళీ వాతలు పెడుతూ ఉంటాడు. బట్ ఈ 3 శ్లోకాలలో ఏమిటంటే, బాబు మీరు ఇలా చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. చేయవచ్చు అని చెప్తూ మళ్ళీ మధ్య మధ్య లోపల ఎందుకయ్యా ఈ కష్టాలు అని చెప్పి మళ్ళీ మనని ఊరడిస్తుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? అరే నీకేందయ్యా భగవద్గీత ఉన్నదా లేదా చెప్పు. భగవద్గీత కంటే గొప్పది ఏదైనా ఉందా? ఇందులోపల దీన్ని మనం తీసుకున్నట్టయితే ఏమంటున్నాడు? భగవద్గీత కించిత్ అధీత. అధీత అంటే చదువుకోవడం, అధ్యయనం చేసినటువంటి దాన్ని అధీత. కొంచెం చదివినా గాని. గంగాజలం, గంగాజలాన్ని లవకణిక అంటే లేశమాత్రం, లవకణిక చిన్న చిన్న లేశమాత్రం తాగినప్పటికీ కూడా, తర్వాత కొంచెమైనా కూడా సకృత్ అపి మురారి సమర్చ సమంగా సమ్యక్ అర్చన చేయడము. మురారిని అంటే గోవిందుడిని చక్కగా నువ్వు మనస్ఫూర్తిగా గుండె నిండుగా నువ్వు ఒక్కరోజైనా అర్చన చేసావా? అలాంటి చేసినట్లయితే తస్య ఆయనకి యమేన యముడి చేత, యముడితోటి చర్చ నక్రియతే అంటే ఇంకా యముడితోని డిస్కషన్ చేసే అవకాశం లేదు అంటున్నాడు. ఎవరైతే మనస్ఫూర్తిగా గంగాజలము తాగుతారో, ఎవరైతే మనస్ఫూర్తిగా అర్చన చేస్తారో, ఎవరైతే చక్కటి అధ్యయనం చేస్తారో భగవద్గీతని, వాళ్ళకి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు అని చెప్పాడు. అద్భుతము. ఎంత బాగుంది చెప్పండి. అంటే ఏంది సార్, మేము భగవద్గీత 18 చాప్టర్స్ టకటక చదివి, అది కాదు ఇక్కడ మనకు ఆ 18 చాప్టర్లని పారాయణము అని చెప్పేసి అంటాం దాన్ని. ఆ పారాయణం కాదు, ఏది అర్థమేది మనకు. ఏదో ఎంతసేపు కూడా దెబ్బ చదివేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ అది కాదు కదా. చాలా మంది అంతే, హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ కూడా పారాయణ గ్రంథంలాగా చేసేసి రోజుకు ఒకటి ఇది పెట్టేసి ఆ గీతకు దానికి హారతులు ఇచ్చేసేసి జనాలకి ఇది సింపుల్ కాబట్టి ఏంటంటే ఏదైనా సరే బ్రెయిన్ తో పెట్టని పని జనాలకి ఇష్టం. ఆ బ్రెయిన్ లేని పని కాబట్టి పుస్తకాలకు హారతి ఇస్తారు. సరే తప్పేమి లేదు, ఇవ్వండి పుస్తకాలు, నాకు ఇష్టం కాబట్టి హారతి ఇచ్చుకోండి, అట్లా అని కాదు నేను అనేది. కానీ అందులో ఏముందో తెలుసుకోవాలి కదా. ఏముందో తెలుసుకోకపోతే లాభం ఏమిటి? ఇప్పుడు నువ్వు అన్ని వస్తువులు అలా వాల్ మీద పెట్టుకున్నావు అనుకో, లాభం ఏంటి? దాని బదులు వచ్చి వాటిని వాడకంలో పెట్టు. గంగా కంటే కూడా గొప్పదైనటువంటి స్నానం లేదు. నాస్తి గంగా సమస్నానం. గంగకు మించినటువంటిది లేదు. ఎందుకంటే గంగా అనేటటువంటిది శివుడి దగ్గర నుంచి ఆయన తలలోంచి భూమి మీదకి వచ్చింది మరి మన కోసం. అందుకోసమే గంగ నీళ్లు 1 year పాటు కూడా పాడవకుండా ఉంటాయి. ఎందుకు అని చెప్పి వాడు సైంటిస్ట్ వెళ్ళి రీసెర్చ్ చేసి కనుక్కున్నట్టు ఏంటంటే, ఏం లేదండి అందులోపల H2O అని చెప్పేసి ఉంది అంతే అంటారట వాడు. వాడికి అది లోపల పవిత్రతను గుర్తించలేడు. దీన్నే నేను మా ఫ్రెండ్ ఒక అతను న్యాచురోపత్ చెప్పినటువంటి మాట చెప్పాడు, మీకు గుర్తుందో లేదో. మనకు శరీరంలో ఐరన్ తగ్గితే ఐరన్ ఇస్తాం, మ్యాంగనీస్ తగ్గితే మ్యాంగనీస్ ఇస్తాం, మెగ్నీషియం తగ్గితే మెగ్నీషియం ఇస్తాం, కాల్షియం తగ్గితే కాల్షియం ఇస్తాం. ఇవన్నీ కెమికల్స్ రూపంలో ఇస్తాయి. కానీ మనకు భగవంతుడిచ్చే ఫుడ్ కానీ భగవంతుడు ఇచ్చేటటువంటి ఫ్రీ వస్తువులలో దానితో పాటుగా ఒక శక్తి కూడా ఉంటుంది. ఆ శక్తి ఇవ్వలేవు. ఇవి కేవలము ఆ కెమికల్ ని మాత్రం సబ్స్టిట్యూట్ చేస్తాయి. రీసెర్చ్ చేసేవాడు ఆ కెమికల్ ని మాత్రము సబ్స్టిట్యూట్, ఇది ఏముంది అని చెప్పి కెమికల్ కాంపోజిషన్ కనుక్కుంటాడు, ఫిజికల్ ప్రాపర్టీస్ కనుక్కోగలుగుతాడు. కానీ అందులోపల ఉన్నటువంటి ఏదైతే పవిత్రత ఉందో దాన్ని కనుక్కోలేడు. ఆ పవిత్రత కనుక్కోగలిగేటటువంటి వాడు ఎవడు ఉంటాడు? కేవలము అధ్యయనం చేసినటువంటి వాడే ఉంటాడు. గంగా అనేది ఏంటి? కొందరు మహానుభావులు, కోట్లాది మంది మహానుభావులు గంగ ఒడ్డు దగ్గర కూర్చొని పవిత్రమైనటువంటి పుస్తకాలు రాశారు, పవిత్రమైనటువంటి అధ్యయనాలు చేశారు, పవిత్రంగా తపస్సు చేశారు, స్నానాలు ఆచరించారు.
అది కాక అది భగవంతుడి దగ్గర నుంచి డైరెక్ట్ గా మనకు అందినటువంటి పవిత్రమైనటువంటిది. కాబట్టి గంగా అనేటటువంటి దాన్ని గుర్తించి మనము దాన్ని దబ పక్కవాడిని తోసి తన్ని నీళ్ళలో దూకేసి స్నానం చేసి మళ్ళీ వచ్చి, మా ఫ్రెండ్ ఒకడు ఏం చేశాడు తెలుసా, చెప్పులు కూడా కడిగాడు నీళ్ళలో. వాడు వదిలిన డ్రాయర్లు అవి కూడా తీసి నీళ్ళలో పిండాడు. అలా చేయకూడదు కదండి అసలు. ఎంత అసహ్యం అంటే ఎంత అసహ్యం ఇస్తుంది చెప్పండి. ఉమ్ముతారు తెలుసా నీళ్ళలో కొంతమంది. ఎంత దురదృష్టం అంటే మనకు, ఎంత దురదృష్టం అంటే పశువులు చేస్తే సరే, మనుషులు కూడా అవే చేస్తున్నారు పనులు. సో కాబట్టి ఏంటంటే ఇది పవిత్రమైనటువంటిది అని చెప్పేసి గుర్తించాలి. ఎందుకంటే ఇప్పుడు మన గ్రంథాలన్నీ కూడా చెప్తున్నవి ఏంటంటే నీలోనే పరబ్రహ్మ ఉన్నాడు అనేటటువంటి విషయం చెప్తున్నారు. భగవద్గీత ఏంటి? భగవద్గీతను ఏమంటారు? ఎవరన్నా చదవండి. ఇది శ్రీమద్ భగవద్గీత. చెప్పండి ఒకసారి లాస్ట్ సెంటెన్స్. ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. సో అద్వైత జ్ఞానము, యోగ శాస్త్రము. సో అదేంటి? వేద సారము. అటువంటిది భగవద్గీత. భగవద్గీత లోపల ఎన్ని గొప్ప గొప్ప విషయాలు, ఎన్ని గొప్ప గొప్ప విషయాలు భగవద్గీత లోపల మనకు చెప్పినటువంటి జ్ఞానం ఉందా? అదే విధంగా ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు మనకి ఎలా అయితే విషం ఒక చిన్న బొట్టు ఎందులోనైనా వేస్తే ఏ విధంగానైతే మొత్తం విషంగా మారిపోతుందో, గంగని అందరూ ఏం చేస్తారంటే, గంగా స్నానం చేయలేని వాళ్ళు ఆ బాటిల్ తెచ్చుకుని ఆ బాటిల్ ఏం చేస్తారంటే రోజు స్నానం లోపల ఒక చుక్క కలుపుకొని స్నానం చేస్తూ ఉంటారు. అయితే దాన్ని కేవలము ఒక నీటి చుక్కగా భావించకుండా అది భగవంతుడు మనకు అందించినటువంటిది, మనను పవిత్రులు చేయడం కోసం అని చెప్పేసి భగవంతుడు మనకు అందించినది అని తలుచుకుని అలా చేసినట్లయితే అప్పుడు మన అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది. దాని గురించి అంటే ఏమవుతుందంటే, చిన్న స్నానంలో కూడా మనకి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. మాఘమాసంలో ఏం చేయమంటారండి? మెయిన్ మాఘమాసంలో మాక్సిమం పండుగలు ఉన్నాయి అందరికీ. మాఘమాసం మొత్తము స్నానం చేయాలి. శ్రీనివాస్ ప్రాబ్లం. సముద్ర స్నానం కూడా చేస్తారు మాఘ స్నానం అంటే మీరు స్నానం చేస్తే చాలు. ఇది నాకు తెలిసి ఎంత కష్టమో మా స్టూడెంట్స్ కి. చాలా సార్ మాకు అన్ని బాగున్నాయి సార్, మీరు చెప్పిన ప్రవచనాలు అన్ని బాగున్నాయి, కానీ మాఘమాసం వచ్చిందంటే మాత్రం మాఘమాసం ఎప్పుడు వస్తుందో అని తలకాయ కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే ప్రతి రోజు స్నానం చెయ్యాలి అని బాధపడుతూ ఉంటారు. సో నేనేమంటానంటే అలా ప్రతిరోజు స్నానం చేయడం కోసం బాధపడకండి. ఇప్పుడు నాకు మీరందరూ వారానికి ఒక్కసారి అంటే చేస్తారు కానీ మొత్తం చేయకుండా ఎవరు ఉంటారు సార్? అట్లేం లేదు. మీరు నా స్టూడెంట్స్ ని తక్కువ అంచనా వేయద్దు. నా స్టూడెంట్స్ ఏ స్థాయికి వెళ్తారు తెలుసా? ఇప్పుడు ఇవాళ నేను చెప్తున్నా కదా, శ్రద్ధగా వింటారు. రేపు ఎవడో ఒకడు వచ్చి ఈ పసుపు కుంకుమకో ఏ పారాయణానికో పిలిస్తే వాళ్ళ ఇంట్లోకి వస్తారా చెప్పండి? వెళ్ళిపోతారు, పారాయణాలకు వెళ్ళిపోతారు. లేదు, మానేశాం సార్. సో అంటే మనమని కాదు, నేను దాన్ని కూడా భక్తి శ్రద్ధలతో చేయమంటారు. ఎక్కడున్నా శ్రద్ధగా ఉండాలంట నేను. ఇప్పుడు ఆలయంకి వెళ్తారు. ఇప్పుడు ఆలయం ఇందాక రష్ ఉంది అంటారు. రష్ లేని ఆలయాలు కోట్ల కొద్దీ ఉన్నాయి కదా, మరి ఆ ఆలయాలకు ఎందుకు వెళ్ళరు? మీ ఇంటి దగ్గర రష్ ఉన్న ఆలయాలకే వెళ్ళాలా? రష్ లేని ఆలయాలు ఎన్నో ఉన్నాయి కదా. హారతి ఇచ్చినప్పుడు మనం అందరి మీద పడిపోయి గుంపులు గోవింద చేయక్కర్లేదు. అటువంటి ఆలయాలను మీరే చూజ్ చేసుకుని మీరే హారతి ఇవ్వండి. మీరు అది సినిమా చూసారు కదా, అది గోపిచంద్ అది మూవీ ఏంటి, సాహసం. ఆ సినిమా లోపల హీరోయిన్ తాప్సీ ఏం చేస్తుంది? తనే వెళ్ళి ఆ హింగళాదేవి ఆలయాన్ని క్లీన్ చేసి ఆ ఆలయాన్ని మొత్తం శుభ్రపరిచి ఎంతో బాధపడి అక్కడ చివరికి దీపం పెట్టి ఆలయాన్ని ఎవ్వరు పట్టించుకోరు ఆలయాన్ని. అఫ్ కోర్స్ అలా కాదు, హింగళాదేవి ఆలయము మనకు అక్కడ దీంట్లో ఉంది, మన ఏమంటారు ఆ ప్రాంతాన్ని, అయ్యోరమ్మ, బలూచిస్తాన్ లో ఉంది. మంచిగా చూసుకుంటున్నారు ఆలయాన్ని. బట్ అసలు నేను చెప్పేది ఏంటంటే, బేసికల్ గా మనము ఏదో హడావిడి పడి ఇవన్నీ చేసే బదులు ఒక్కసారి ఆలోచించండి. ఒక పవిత్రమైనటువంటి దేవాలయం, నేను మా పిల్లల్ని ఒక ఆలయానికి తీసుకెళ్లా చూడండి, వేణుగోపాల స్వామి ఆలయం అని. అక్కడ మీకు 400-500 కార్లు పార్క్ చేసుకోవచ్చు. కాకతీయుల కన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే, అంతకుముందు యాక్చువల్ గా ఆయన ప్రతాపరుద్రుడు టెంపుల్స్ కట్టిద్దాము అనుకున్నప్పుడు ఆయనకు కావాల్సిన మెటీరియల్స్ కోసం అన్ని చోట్ల వెతుకుతూ ఉంటే వాళ్ళు అలా వెళ్తూ విభీషణుడి సామ్రాజ్యంలోకి వెళ్ళిపోతారు అనమాట. ఇది కథ, ఇది నిజమని కాదు, కథ. వెళ్తే అప్పుడు విభీషణుడు చూసి ఎవరు అని పట్టుకుంటే వాళ్ళు చెప్తారు, ఇట్లా ప్రతాపరుద్రుడు అంటాడు మేము ఇలా ఆలయాలు కట్టిద్దాం అనుకుంటున్నాము అంటే, అతను అంటాడు మీరు ఇన్ని కట్టలేరు ఆలయాలు, నేను కట్టిస్తాను, నా దగ్గర ఉన్న రాక్షసులందరినీ పట్టుకొని వెళ్ళిపో, ఎన్ని టెంపుల్స్ కట్టించుకుంటావో కట్టించుకో,
ఒక హోల్ నైట్ మొత్తం యూజ్ చేసుకొని ఎన్ని కట్టించుకుంటావో కట్టించుకో అని చెప్పి అలా బోల్డ్ అనే ఆలయాలు కట్టించారని ఒక కథ ఉందన్నమాట. సరే, అది కథగానే తీసుకుందాము. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆ ఆలయ నిర్మాణాలు ఎంత గొప్పగా ఉంటాయి, కాకతీయుల నిర్మాణాలు ఎంత గొప్పగా ఉంటాయి. మా తెలంగాణ వచ్చి చూడండి ఒకసారి, మా ఆలయాలన్నీ చూస్తే ఆశ్చర్యపోతారు ఎన్ని గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయో. ఈ వేణుగోపాల స్వామి ఆలయం ఇంత పెద్దగా ఉంటుంది కదా, పట్టుమని 10 మంది ఉండరు. మీరు దేవుడి దగ్గర 10 నిమిషాలు కూర్చున్నా అడిగేవాడు ఉండడు. మరి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇంకా ఆలయంకి కథలైతే బోల్డ్ చెప్తారు. ఇక అసలు రోజు శ్రీకృష్ణుడు బయటకు వచ్చి నడుస్తాడు అని చెప్పేసి ఒకరోజు 6 o'clock రమ్మన్నారు మమ్మల్ని. రమ్మంటే సరే మా ఫ్రెండ్స్ అంతా వెళ్దామంటే నేను కూడా వెళ్ళాను. వెళ్తే పొద్దున పూట వస్తే ఫస్ట్ ఆలయం తెరవగానే శ్రీకృష్ణుడు కాళ్ళకు మట్టి ఉంటుంది, ఆ మట్టిని నెత్తి మీద చల్లుతానన్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత నిజంగానే ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు కూడా తెలియదు, కానీ మొత్తం మీద మట్టి అయితే నెత్తి మీద వేసుకున్నాము. పాదాల నుంచి వచ్చిన మట్టిని అయితే వేసుకున్నాము. బట్ నేను ఏమంటానంటే వదిలేయండి, అందుకే నేను చెప్పను అన్నది. సరే, ఏదేమైనా అది వేణుగోపాల స్వామి ఆలయం హైదరాబాద్ లో కొండమడుగు అంటారు ఆ ప్రాంతాన్ని. సో వరంగల్ రోడ్డు మీద ఉందన్నమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జ్ఞానము మనం కావాలి అంటే మనం పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక చిన్న భగవద్గీత చదివితే చాలు, చిన్న గంగా నీళ్లు మనము నోట్లో తీసుకుంటే చాలు. అంటే పరమాత్మను గుర్తించడానికి మనకు లోకం లోపల వేరే ఆయుధం లేదు. ఇంకా శాస్త్రం ఒక్కటే మనకు ఆయుధం. ఆ శాస్త్రం లోపల అన్నిట్లలో మళ్ళీ గొప్పదేంటి? భగవద్గీత. కాబట్టి ఆ భగవద్గీత పైన మనం ధ్యాస పెట్టాలి. ఆ భగవద్గీత పైన ధ్యాస పెట్టి భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్నంతా కూడా మనం కనుక తీసుకోగలిగితే ఇంకా చాలు. భగవద్గీతది ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని చదివితే, వచ్చిన శ్లోకాలు చదివితే చాలు. అంటే చక్కగా ఆరాధించాలి అన్నది. ఇప్పుడు మనకి ఏంటంటే గంగ నీళ్లు చల్లుకోవాలి, పుస్తకాలు చదువుకోవాలి, ఆరాధించాలి అంటే ఇప్పుడు ఏంటి, దేవుడికి రోజుకి ఒకసారి ఆరాధించేస్తే ఒక దీపం పెడితే సరిపోదు. అది ఎంత పవిత్రత ఉండాలి. ఆ పవిత్రత వీటితో చేసినప్పుడైతే నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. గంగా ఇవన్నీ ఏంటంటే ఇంత సులభమైన విషయాలు ఏముంది. ఒక చుక్క గంగ నీళ్లు, టప్ 1 second, ఒక శ్లోకము గీతది చక్ టకటక టకటక చదివేస్తాను. ఇంకేముంది, ఒకసారి దేవుడికి దీపం పెట్టడం, అదొక నిమిషం. ఎంత అయిందండి? మొత్తం 3 నిమిషాలలో పుణ్యం వచ్చేస్తుందా? కాదు. ఇక్కడ అంతర్గతంగా ఉన్నటువంటిది ఏంటంటే దాని భావాన్ని గుర్తించి మన లోపల పరిణతిని తెచ్చుకోవడము అనేటటువంటిది. అలా ఎప్పుడైతే భావాన్ని గుర్తించి మన లోపల పరిణతిని తెచ్చుకుంటామో అంటే అప్పుడు ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. మన జీవితం లోపల మనకు పరిణతి వచ్చింది అంటే ఇంకా సమస్యలు ఏవి కూడా మనల్ని బాధించేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే గీత అనేటటువంటిది అన్ని కాలాలకు, అన్ని దేశాలకు ఇన్ని రకాల గీతలు ఉన్నప్పటికీ కూడా శ్రీమద్ భగవద్గీతను మనం ఎందుకు అధ్యయనం చేయమని అంటున్నారు? కాబట్టి వేద శాస్త్రం అంతా కూడా గీతలో ఉంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి బాబు. మొత్తం వేదాలు చదవమని అనడం లేదు, మొత్తం పురాణాలు చదవమని అనడం లేదు. భగవద్గీత ఒక్కదాన్ని అర్థం చేసుకోకపోతే ఎట్లాగా? సారాన్ని అర్థం చేసుకుంటే చాలు. అదే విధంగా గంగాదేవి, ఆ పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని గుర్తించాలి. అబ్బా, ఈ తీరం లోపలే కదా మన ఋషులందరూ కూడా ఉన్నారు. ఇలా గుర్తించి అవన్నీ హృదయం లోపల మన స్మృతులలో వాటిని నింపుకుని మధురమైనటువంటి భావనలో ఉన్నట్లయితే, ఇప్పుడు మురారి అంటే ఏంటి? మురా ప్లస్ అరి కదా. మురారి అంటే అరి అంటే అజ్ఞానం అనే దాన్ని పోగొట్టినవాడు. మురా అనే ఒక రాక్షసుని చంపినవాడు ఒకటైతే మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. ఇవి చేసుకున్నట్టయితే యమధర్మరాజు ఎందుకు వస్తాడు? ఎందుకంటే మోక్షం వచ్చింది అంటే బంధంల నుంచి విడిపోయిన తర్వాత నువ్వు చైతన్యం అయిపోతావు, ఆనంద స్వరూపుడు అవుతావు. ఎప్పుడైతే నువ్వు ఆనంద స్వరూపుడు అయిపోతావో అప్పటికి యమధర్మరాజు ఎందుకు వస్తాడు నీకు? అంటే బేసికల్లీ ఏంటంటే ఆత్మ ఎప్పుడు చనిపోయేది కాదు. ఈ మాటలు కూడా యమధర్మరాజే చెప్తాడు మనకు కఠోపనిషత్తు లోపల. యమధర్మరాజు నచికేతుడికి చెప్తాడు కదా, మా నాన్న ఇట్లా నన్ను ఎల్లగొట్టాడు, నీకు ఇచ్చేసాడు అంటే, మీ డాడీ కోపంతో చెప్పాడులే, నేను ఫోన్ చేసి చెప్తాను మీ డాడీకి వెళ్ళు అని చెప్పేసి వెనక్కి పంపిస్తాడు. వెనక్కి పంపించేటప్పుడు సరే నీకు ఏం కావాలో కోరుకో అంటే, ఇతను నాకు ఆత్మజ్ఞానం అంటే ఏంటో చెప్పు అంటాడు. ఆయన అంటాడు, నువ్వు చిన్నపిల్లాడివి, ఆత్మజ్ఞానం చెప్పడం కుదరదు, నీకు కావాలంటే డబ్బు తీసుకెళ్ళు, యంగ్ పర్సన్ ఉన్నావు, నీకు మంచి అప్సరసలని వాళ్ళని ఇస్తాను, నగలు ఇస్తాను, అశ్వాలు ఇస్తాను, యుద్ధం బాగా చేసుకో, ఏనుగులు ఇవన్నీ ఇస్తాను, అది ఇవ్వట్లేదు అంటున్నావు అంటే ఏంటి? అది అన్నిటికంటే గొప్పది. ఆత్మజ్ఞానం అన్నిటికంటే గొప్పది కదా. అది నాకెందుకు ఇవ్వవు? ఇవన్నీ నాకొద్దు. నువ్వే నీ మాటల్లోనే నాకు తెలుస్తుంది వీటన్నిటికంటే అది గొప్పది అన్న. అటువంటిప్పుడు నాకు అదెందుకు ఇవ్వవు? సో దిస్ ఈజ్ వేర్ పరిణతి అనేటటువంటి దట్ మెచ్యూరిటీ కమ్స్ అప్. ఆ మెచ్యూరిటీ అనేటటువంటిది మనకు అర్థం కావాలి. మనలాంటి వాడైతే 2 బంగ్లాలు, 2 కార్లు, పిల్లలకి మంచి ఉద్యోగాలు ఇవి తీసుకుని వచ్చేస్తాం. కానీ అతనేమన్నాడు, లేదు నాకు ఆత్మజ్ఞానం నువ్వు చెప్పాల్సిందే అంటాడు. సో యమధర్మరాజు కూడా ఆత్మజ్ఞానం చెప్పాడు. యమధర్మరాజు యాక్చువల్లీ ఈయన వచ్చినప్పుడు ఆయన వెకేషన్కి వెళ్తాడు, కొడైకెనాల్, కులు, మనాలి అవన్నీ వెళ్తాడు అనమాట.
అందుకోసం అని చెప్పి అక్కడ 2 రోజులు 3 రోజులు వెయిట్ చేస్తాడు యమధర్మరాజు వచ్చేదాకా అని అంటాడు అనమాట. బాలుడా ఏంటిది అని అంటే, నాకు ఆత్మజ్ఞానం కావాలంటాడు. ఆత్మజ్ఞానం ఇచ్చేదాకా వదలడు. అదే మనము భగవద్గీత 2వ అధ్యాయంలో నేర్చుకుంటాం. కఠోపనిషత్తు మొత్తము గీతాసారమైనటువంటి 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో ఉంటుంది. అద్భుతమైన కఠోపనిషత్తు ఒకసారి తెలుసుకుంటాం మనం. ఉపనిషత్తులు అనేటటువంటిది సెపరేట్ గా స్టార్ట్ చేసుకుంటాము, అప్పుడు చాలా చెప్పుకుంటాం. కాబట్టి ఏంటంటే చిన్న ఈ పనులు, ఈ సాధనలు ఏవైతే ఉన్నాయో మన చిన్న మార్పులే జీవితంలో. ఎక్కువ పెద్దగా చేసుకునే మార్పులు అవసరం లేదు. చిన్న మార్పులే మన జీవితం లోపల పెను మార్పులని సంభవిస్తాయి. మనకి ఏ విధంగానైతే అపరిచితుడు సినిమాలో చిన్న తప్పులే ఒక మెగా తప్పుగా మారిపోతాయి అని చెప్పి అన్నాడు. అదే విధంగా మనం చేసే చిన్న అద్భుతమైన సాధనలే మన జీవితాన్ని మారుస్తాయి. ప్రతి ప్రవచనాన్ని వినడము, అధ్యయనం చేయడము, అర్థం చేసుకోవడం, ఆ బుర్రకు కొంత పని పెట్టాలి. పెడితే అవి ఏమవుతాయంటే ఒక్కసారిగా ఏదో ఒక రోజు ఆ బల్బు వెలుగుతుంది. మనం ఎప్పుడు చెప్పుకునే ఉదాహరణే, కారుకి ఎక్కడ బ్రేక్స్ ఉంటాయో తెలుసు, ఎక్కడ క్లచ్లు ఉంటాయో తెలుసు, ఎక్కడ ఏముంటాయో తెలుసు, కానీ కారు రావడానికి మనకు టైం పడుతుంది. అదే విధంగా ఆత్మజ్ఞానంలో మనకు తెలుసు, మనం ఆత్మస్వరూపులమని తెలుసు, మనం సచ్చిదానంద స్వరూపులమని తెలుసు, మనం శాశ్వతులమని తెలుసు, అన్ని తెలుసు. కానీ ఏమైతుందంటే అది అనుభవంలో రావడం లేదు. ఇంకా చక్కెర ఎట్లా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది, స్ఫటికం రూపంలో ఉంటుంది, ఇవే చెప్తున్నాం మనం. కానీ బాబు అది కాదు, నోట్లో వేసుకో చక్కెర చాలు, నోట్లో వేసుకో అయిపోయింది. సో కాబట్టి ఏంటంటే ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటే సరిపోతుంది. ఆ జ్ఞానాన్ని బాబు నువ్వు సంపాదించుకోవయ్యా. సో ఏంటంటే మనం చేసేటటువంటి పనులు, సదాచారాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము వదలవద్దు. ఒకతను ఏం చేశాడంటే భగవద్గీతలో చెప్పాడు, నువ్వు చనిపోయేటప్పుడు కనుక నన్ను ప్రార్థిస్తే నేను నా దగ్గరికి తీసుకెళ్లిపోతాను అన్నాడు దేవుడు. సో అతనికి ఎట్లా అయితేనేది యమధర్మరాజుతో యాక్సెస్ దొరుకుతుంది. ఆయన అంటాడు అనమాట యమధర్మరాజు తోటి, నాకు అది తెలుసు, చనిపోయేటప్పుడు ఒకసారి దైవ ప్రార్థన చేసుకుంటాను, చనిపోయేటప్పుడు నాకు కొద్దిగా హింట్ ఇవ్వయేదన్నా అంటాడు. అంటే నేను డైరెక్ట్ గా వచ్చి చెప్పడం కుదరదు అంటే ఏదో ఒక హింట్ ఇవ్వలే అంటాడు. సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు యమధర్మరాజు. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అవుతుంది, తను చనిపోతాడు. చనిపోగానే యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. ఎలాగానే యమధర్మరాజుని చూసి అంటాడు, నీకు నేను చెప్పానా, నాకు అలారం ఇవ్వమని చెప్పాను కదా అంటే, ఒకసారి కాదు నీకు 4 సార్లు అలారం ఇచ్చాను, ఒకసారి కాదు. ఇది ఒక్క కథ మనకు ఇవాళతో ఎండ్ అయిపోతుంది ఈ శ్లోకం. నీకు 4 సార్లు అలారం ఇచ్చాను. మొదటిసారి తెల్ల జుట్టు వచ్చిందా లేదా, షుగర్ బీపీ వచ్చిందా లేదా, పండ్లు ఊడిపోవడం జరిగిందా లేదా, గుండెపోటు వచ్చింది, నువ్వు బైపాస్ సర్జరీ చేసుకున్నావా లేదా, హాస్పిటల్లో పడ్డావా లేదా, 4 సార్లు నీకు సిగ్నల్స్ ఇచ్చాను. అయినా కూడా తెలుసుకోకపోతే అది నీ తప్పు. కాబట్టి ఏంటంటే మనము ఉన్నటువంటి జీవితాన్నంతా కూడా సామాజిక వ్యవహారాలు, లౌకిక వ్యవహారాలు, వీటన్నిటి లోపల పెట్టుకున్నట్లయితే ఇక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే లాభం ఏముంది. కాబట్టి ఏమవుతుందంటే మనకు నిత్య నైమిత్తిక కర్మలు ఎందుకు చేస్తాం మనము అంటే, ఈ కర్మలన్నిటి ద్వారా ముందు మనకు చిత్తశుద్ధి జరగాలి. ఆ చిత్తశుద్ధి ఎప్పటికీ జరగదు. ఈ గుంపులో గోవిందాలలో చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా జరగదు. మిమ్మల్ని ఎంత టెంప్ట్ చేసినా సరే బయట ప్రోగ్రామ్స్ వెళ్ళకండి, మనస్ఫూర్తిగా కూర్చొని ధ్యానం చేయండి. ఎస్పెషల్లీ ఈసారి నాకు చాలా మంది మెసేజ్ పంపించారు, ఏమనంటే చంద్రగ్రహణం రోజు నాడు మొట్టమొదటిసారిగా కరెక్ట్ గా చేశాం సార్ అని. నా స్టూడెంట్స్ లో అలా చెప్పిన వాళ్ళందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ ఒక్కసారైనా కనీసము నిష్టగా ఉన్నారు, సరైనటువంటి పద్ధతిని పాటించారు, మనస్ఫూర్తిగా చెప్పారు కదా సార్, జన్మకు శివరాత్రి అని, అలాగే అయ్యింది సార్. జన్మకి మొదటి చంద్రగ్రహణం. సో ఎంత సంతోషం అనిపించిందో నాకు. ఆ రోజు ధ్యానం చేస్తూ ఉంటే ఎంత శక్తి వస్తుంది. గమ్మత్తైన విషయం చెప్తున్నా, మా పిల్లాడికి కూడా కూర్చోబెట్టి ధ్యానం చేయించా. వాడు అన్నాడు, డాడీ 1 అవర్ 5 నిమిషాల్లో గడిచిపోయింది ఏంటి, నేను 5 నిమిషాలు అయింది అనుకున్నాను, బట్ చూసుకుంటే గంట గడిచిపోయిందని. నేను ఎగ్జాక్ట్లీ అదే ధ్యానం. అది కుదరదు, కానీ గ్రహణం సమయంలో బాగా కుదురుతుంది, అది చెయ్యాలి. అటువంటి వాళ్ళకి ఏమొస్తుంది, జ్ఞానయోగం వస్తే లాభం ఏమిటి? జ్ఞానయోగంలో ధ్యానం నుంచి జ్ఞానంలోకి వస్తాం, జ్ఞానంలోంచి దేంట్లోకి వస్తాము, జీవన్ముక్తి వస్తుంది. అంటే ఇంకా బంధాలు విడిపోయి నిరంతరము ఆనందంగా ఉన్నటువంటి దీనికి వస్తాము. శరీరం పడిపోవడం గురించి ఆలోచించాం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకం ఇవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకం ఇవ బంధనాన్
మృత్యోర్ముక్షీయమామృతా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకం ఇవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత. పండిన దోసకాయ ఎలా అయితే పడిపోవడానికి ఎదురు చూస్తూ ఉంటుందో అలా ఎదురు చూస్తున్నాను. ఓ భగవంతుడా, మమ్మల్ని కాపాడు. నేను సరైనటువంటి ఆత్మ చైతన్యాన్ని తెలుసుకునేలాగా ప్రకృతి శక్తులన్నీ కూడా నాకు తోడ్పడాలి అని మనసులో ఆలోచిస్తే అయిపోదా? దొరకడా భగవంతుడు? చాలా సులభం. భగవంతుడు దొరకడం అనేటటువంటిది చాలా సులభం. మనలో ఏంటంటే ఆ ప్రయత్న దోషం ఉండడం అంతే. మనము విత్తనాలు పెడతాం కదా బయట, ఆ విత్తనాలు ఎంత పెద్ద విత్తనాలు పెడతామా, చిన్న విత్తనం పెడతాం, ఎంత పెద్ద చెట్టు అవుతుంది. కాబట్టి అది ఇక్కడ పెట్టాలి. మనం అది ఇక్కడ ఆ విత్తనాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఆ విత్తనాన్ని ఇక్కడ పెట్టుకుంటే అంటే భగవద్గీత లాంటి దాన్ని పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ విత్తనం అలా ఎదుగుతూ మనను పరిణతి చేస్తుంది. మన ఇంద్రియాలతో సంబంధం లేనటువంటి స్థాయికి మనల్ని తీసుకెళ్తుంది. వీటిని విత్తనాలను తీసుకెళ్లిపోయి గోడౌన్లో పెడితే పాడైపోతాయి. విత్తనాలను తీసుకెళ్లి పొలంలో వేస్తే బాగుపడతాయి. కాబట్టి భగవద్గీతను అలా పుస్తకంలాగా అలా పెట్టేసేసి దబదబ బండగా శ్లోకాలు చదువుకుంటూ పోతే సరిపోదు. దాంట్లో ఉన్న అర్థం తెలుసుకోవాలి. ఒక గమ్యం తెలిసినప్పుడు మీరేం చేస్తారు? ఓ బస్ టికెట్ ఉంది, ఆ బస్ టికెట్ వెళ్లేదాకా కాపాడుకుంటారా, మధ్యలో పారేస్తారా? చెప్పండి ఎవరైనా. మీరేం చేస్తారు? జాగ్రత్తగా ఉంచుకుంటాను. చెకింగ్ వస్తారు కదా. కాబట్టి భగవద్గీత ముందు ఎలా చదవాలి? దీనికి మనం తెలుసుకున్న పద్ధతిని చెప్తాను. ముందు ఏం చేయాలి? ఓవర్ వ్యూ తెలుసుకోవాలి. నేను ఎప్పుడు కూడా భగవద్గీతది ఓవర్ వ్యూ చెప్తాను. ఏమని చెప్తాను? ముందు భగవద్గీత అనేది 3 భాగాలు: కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము. మళ్ళీ ఇందులోపల కర్మయోగంలోనే ఒక భాగం ఆయన మనకేమని ఇచ్చాడు? రాజయోగంగా ఇచ్చాడు. ఒక చాప్టర్ ని రాజయోగంగా మనకు ప్రత్యేకంగా అందించారు. ఈ విధంగా 4 యోగాలు ఇచ్చారు. కర్మలోంచి జ్ఞానంలోకి డైరెక్ట్ గా వెళ్ళలేము కాబట్టి భక్తి, రాజయోగం అనేటటువంటి మార్గాలు ఇచ్చారు. మనం ఇలా చెప్పుకుంటూ ముందు ఒక ఓవర్ వ్యూ లాగా చెప్పుకుంటాం. తర్వాత ఏం చేసాం? ఇప్పుడు ఒక్కొక్క శ్లోకానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పండి. ఇప్పుడు మనకు 2 శ్లోకాలు కూడా ఇంకా పూర్తవ్వలేదు. మనకు 16వ అధ్యాయం 4 క్లాసులు 5 క్లాసులు అయ్యాయి. మీరు చాలా మందికి విసుగు వస్తుంది. ఏం సార్ బయట ఒక్కొక్కడు ఒక్క రోజులో 20 శ్లోకాలు చెప్తే మీరేం సార్ 2 గంటల ప్రవచనం అయిపోతున్నది, ఇంకా 4 దైవ లక్షణాలు కూడా చెప్పలేకపోతున్నారు, మాకు విసుగు వస్తున్నా సార్ అని మన స్టూడెంట్స్, శ్రీనివాస్ స్టూడెంట్స్ అంతా వీళ్ళు విచిత్రంగా ఉంటారు. వీళ్ళందరూ గమ్మత్ అన్నమాట. సో అట్లాగా సో కాబట్టి ఏంటి, ముందు ఫస్ట్ ఏంటంటే ఒక ఓవర్ వ్యూ తెలుసుకోవాలి. అదే విధంగా హిందూ మతంది కూడా ఒక ఓవర్ వ్యూ చెప్పుకున్నాం మనం. ఏంటి? వేదాలు, పురాణాలు, కావ్య. అంటే మనకు జ్ఞానం రావాలి అంటే అది కేవలము శాస్త్రాల ద్వారానే వస్తుంది. సో అదే విధంగా ప్రాక్టికల్, పతంజలి యోగం ప్రాక్టికల్ నాలెడ్జ్, భగవద్గీత అయితే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆచరణ వేదాంతం. సో ఇవన్నీ మనకి ఇచ్చారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి భజగోవిందం వేదవ్యాసుడు రాసింది కాదు. వారు ఇచ్చినటువంటి జ్ఞాన సంపదను ఆధారంగా అత్యంత సులభమైనటువంటి మార్గంలో మనకు భగవంతుడిని అందించడానికి, వేదసారం అర్థం కావడానికి వీరి యొక్క శంకరాచార్య రాసినటువంటి ప్రతి పుస్తకము మనం తెలుసుకుంటాం. ఇది అవగానే మనకు ఇది కాదు, దశశ్లోకి అవగానే నిన్నటి క్లాసు ఇంకొక 3-4 క్లాసుల్లో అయిపోతుంది. అది అయిపోగానే వెంటనే మనం ఆత్మబోధ ప్రారంభించుకుంటాం ఇంకా అద్భుతంగా. అయితే దశశ్లోకి అంత కష్టంగా ఉండదు. ఆత్మబోధ కాస్త సులభంగా సీక్వెన్స్ గా ఉంటుంది. దశశ్లోకి ఐ అండర్స్టాండ్ కొద్దిగా కష్టం ఉన్నమాట నిజమే. సో ఈ విధంగా ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. ముందేం చేయాలి? పైన చూడాలి, ముందు ఓవర్ వ్యూ. తర్వాత ఇప్పుడు నేను ఎక్కడున్నాను. మొన్న మనం కైవల్య ఆకృతి గ్రూప్ లోపల ఏమైనా చక్కగా తెలుసుకున్నాం. ముందుగా మనము వేదాలు, అందులోంచి వచ్చినవి పురాణాలు. ఈ పురాణాలలో భాగవతం అనేది 2 భాగాలు. ఒకటి కృష్ణ భాగవతము, ఒకటి అమ్మవారి భాగవతము. మనం అమ్మవారి భాగవతం చదువుతున్నాము. ఈ అమ్మవారి భాగవతం వచ్చినటువంటి కల్పం వేరు, కృష్ణుడు భాగవతం వచ్చినటువంటి కల్పం వేరు. ఈ భాగవతంలో అమ్మవారు గొప్ప. ఈ అమ్మవారి యొక్క ఉన్నత స్థానంని మనము మణిద్వీపం అంటాము. ఆ మణిద్వీపం అనేటటువంటిది ఎక్కడో లేదు, మన శరీరంలోనే ఉంది. చూసారా? ఇలా ఒక సీక్వెన్స్ గా తెలుసుకోవాలి. అలా కాకుండా డైరెక్ట్ గా మణిద్వీపం అనేది కొన్ని సముద్రాల చుట్టూ ఉంటుంది, దానికి ఎన్ని ప్రాకారాలు ఉంటాయి, మంచి సిమెంట్ కన్స్ట్రక్షన్ ఉంది, దానికి చక్కగా సిమెంట్ వేసి కట్టారు, తర్వాత బంగారం తాపడం పెట్టారు. ఏం జ్ఞానం వస్తుంది? మీరు చూడండి, ఎవరైనా మణిద్వీపము
మీరు చూడండి, ఎవరైనా చెప్పినటువంటివి చూస్తే అసహ్యం వేస్తుంది జనాలు చెప్తున్నవి చూస్తుంటే. తెలియక, ఇదంతా కూడా తెలియక జనాలు చేసేటటువంటి తప్పు. కానీ ఏం చేస్తామంటే నేనేమంటానంటే అందుకోసం అని చెప్పి తత్వాన్ని అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఎంత అద్భుతమైనటువంటి భగవద్గీత. భగవద్గీతలో మనం ఏం చేయాలి, ఎలా బతకాలి, ఎలా జీవించాలి అని చెప్పి యంగ్స్టర్స్ అందరూ నేర్చుకోవాలి. ఎలా మరణించాలో మనలాంటి వాళ్ళందరూ నేర్చుకోవాలి. జ్ఞానం అంటే ఏంటో ప్రతి ఒక్క అజ్ఞాని నేర్చుకోవాలి. మర్యాద వినమ్రత ఏంటో శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నేర్చుకోవాలి. కరుణ అదేంటో భగవంతుడి దగ్గర నేర్చుకోవాలి. కరుణ ఎలా ఉండాలి అనేటటువంటిది భగవంతుడి దగ్గర నేర్చుకోవాలి. భక్తి మార్గాన్ని అర్థం చేసుకోవాలి. భక్తి ఎంత పత్రం పుష్పం ఫలం తోయం, అంటే డబ్బుతోని రాదు. ఎన్నిసార్లు చెప్పుకున్నాం, మీ హంగు ఆర్భాటాలు మీ పిచ్చి వేషాలకు దేవుడు విలువనివ్వడు. పత్రం పుష్పం ఫలం తోయం అంటే బాబు భక్తిగా ఉండు. నువ్వు బలహీనంగా ఉన్నావా, చూడు అక్కడ 11 అక్షౌహిణులు, ఇక్కడ 7 అక్షౌహిణులు. 7 అక్షౌహిణుల వాడు గెలిచాడు, అద్భుతమైన విజయం. కాబట్టి బలహీనులు బలవంతంగా అవడానికి నేర్చుకోవాల్సిందే. వాడు అతని పేరేంటి, ధర్మరాజుకు అపోజిట్ ఎవరు, దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడులో ఉన్న అహంకారాన్ని ఏ విధంగానైతే దేవుడు నాశనం చేశాడో మనలో ఉన్న అహంకారం కూడా అలా పోవాలి. శాంతిని పొందాలి, శాంతిని పొందాలి. అది భగవద్గీత మనకు. ఇది ఇలాగ మనకి ఏంటంటే మనకు కంప్లీట్ గైడెన్స్ అనేటటువంటిది భగవద్గీత ఇస్తుంది. భగవద్గీత అనేటటువంటిది మనకు అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. భగవద్గీతని మనకి ఎప్పుడు అర్థమైనట్టు లెక్క, మనం ముందుగా ఏంటంటే ఎవరి దగ్గర డబ్బులు ఏమీ తీసుకోకూడదు, వస్తువులు ఏమీ తీసుకోకూడదు అన్నటువంటిది ఫస్ట్ లెసన్. వేరే వాళ్ళని తప్పు పట్టడం ఇంకా మానేయాలి. ఎందుకంటే అర్జునుడు లాగానో వీళ్ళలాగానో తప్పులు పట్టడం చేయకూడదు, ఇంకా అయిపోయింది. మనకు ఉన్నటువంటి దాంట్లో సంతోషంగా ఉండాలి. అజగర న్యాయం మధుకర న్యాయం అని చెప్పి మళ్ళీ కావాలని మీకు భగవద్గీత క్లుప్తంగా చెప్తున్నా. అజగర న్యాయం మధుకర న్యాయం ద్వారా మనకున్న దాంతోనే సంతోషంగా ఉండాలి అని చెప్పేసి తెలుసుకున్నాం. అర్జునుడు మొత్తం లోపల వినడం ఎక్కువ చేశాడు, మాట్లాడడం తగ్గించాడు. అది కూడా మనకు, ఎందుకంటే ఎంత వింటే మన శ్రవణం మననం నిధిధ్యాసనం. కాబట్టి జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా అది చెయ్యాలి. తర్వాత సమయ పాలన. సమయ పాలన వీళ్ళు ఒక్కసారి చూసినట్టయితే ధర్మరాజు ఏ సమయంలో కూడా తన బాధ్యతలను విస్మరించలేదు. 13 సంవత్సరాలకి 13 సంవత్సరాలు కరెక్ట్ గా యాక్యురేట్ గా 13 సంవత్సరాలు ఏ సమయంలో ఏది చెయ్యాలో అవన్నీ యాక్యురేట్ గా చేశారు. ఆఖరికి రిటైర్ అవ్వాలనుకున్నా కూడా టైం రాగానే వెంటనే వెళ్ళిపోయారు. సో సమయ పాలన. సార్ లేదు సార్, మాకు కొద్దిగా లేట్ గా జాయిన్ అవ్వడం అలవాటు ఉంది, మీరు చెప్పేది చెప్తూనే ఉంటారు, ఇక మేము అన్ని వినాలా సార్, ఏం మాట్లాడుతున్నారు, మీకు దిమాగ్ పోయిందా అనకుండా టైంకి సరిగ్గా ఉండేలాగా ప్రయత్నం చేయండి. రోజుకొక్క మంచి పనైనా చేయడానికి ప్రయత్నం చేయండి భగవద్గీత ద్వారా. తప్పులు చేస్తే నిజాయితీగా ఒప్పుకోవడం అనేటటువంటిది. అర్జునుడు ఏం చేశాడు, నేను ముందు అహంకారంలో ఉన్నటువంటి అర్జునుడు మెల్లమెల్లగా ఏమైంది, నేను నీ శిష్యుని నీకు దండం పెడుతున్నాను దేవుడా అని చెప్పేసి. అందరూ ఆత్మస్వరూపులు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి అని చెప్పేసి 12వ అధ్యాయంలో ఉంది. కోపం తగ్గించుకోవాలి, కోపం వల్ల నీకు పిచ్చెక్కుతుంది, దానివల్ల నీ బ్రెయిన్ పాడైపోతుంది అని చెప్పి తెలుసు. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవాలి. భగవంతుని అనన్య భక్తితో పూజించాలి. అనన్య భక్తి, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, అది చేసుకోండి. ఇవే కదా భగవద్గీత లెసన్స్. నేనేమన్నా ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవి మినిమం ఈ 7, 8, 10 ఏవైతే నేను చెప్పానో ఇవి నేర్చుకుంటే చాలు. పరిణతి వచ్చి తీరుతుంది, పరిణతి వచ్చి తీరుతుంది. నేను అప్పుడు అన్నాను కదా, జాగ్ రహా హై జన్ గన్ మన్ నిశ్చిత్ హోగా పరివర్తన్, జాగ్ రహా హై జన గణ మన్ నిశ్చిత్ హోగా పరివర్తన్, श्रद्धामय विश्वास बढ़ाकर सामाजिक सद्भाव जगाए, अपनी प्रेम परिश्रम के बल भारत में नव सूर्य उगाए, जाग रहा है जन गण मन निश्चित होगा परिवर्तन. దేశంలో మార్పు వస్తుంది, మన లోపల మార్పు వస్తుంది, పరిణతి వచ్చి తీరుతుంది. మార్పు రాకపోవడం అసంభవం, తప్పకుండా వచ్చి తీరుతుంది. ఎందుకంటే గుర్తుంచుకోండి, మనము బలహీనులము. మృత్యువు అనేటటువంటిది భయమైనది, భయంకరమైనది, మనకంటే బలమైనటువంటిది. ఆ మృత్యువును దాటాలి అంటే ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటిది ఒకటే, గాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకు కావాలి. మనం ఎంతసేపు కూడా మనం మృత్యువు కంటే ఎక్కువ శక్తివంతులం అనుకోవడం వల్ల ఈ ఇబ్బంది వస్తుంది. కాబట్టి అది కాదు.
మరి మృత్యువు వస్తే ఏమవుతుంది? మళ్ళీ పుడతాం కదా, మరి ఏమవుతుంది? అది వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఈ వారము చాలా పాజిటివ్ గా ఉంది కదా, ఎప్పట్లాగా కాకుండా కాస్త. అవును సార్, అవును. ఎలాబరేట్ గా కూడా ఉంది. బాగుంది సార్, చాలా సో అది గుర్తుంచుకొని మనం వర్డ్స్ తో చెప్పలేనంత బాగుంది సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇవన్నీ మనసుతో ఫీల్ అవ్వాల్సినవి. ఎక్కడ ఉన్నా మన అస్తిత్వాన్ని కోల్పోకుండా మన సాధనలో మనం ఉండాలి, ఆడంబరాలు కాకుండా. ఎప్పటికీ గుర్తుంచుకోండి, ఆడంబరాలు ఎప్పుడూ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళవు. మనము శ్రీకృష్ణ తులవారము సినిమా చూసిన వాళ్ళందరికీ గుర్తు, చిన్న తులసి ఆకుతోటి భగవంతుని కొనగలిగింది ఆవిడ. ఎన్ని వారాల నగలు పెట్టినా కూడా భగవంతుని పొందలేము. కాబట్టి హంగులు ఆర్భాటాలు ఇవన్నీ మానేసి తీరవలసినదే, తప్పదు, మానేయాల్సిందే. హంగులు ఆర్భాటాలు మానేయవలసిందే. మీరు బలవంతుడితో పోరాడుతున్నారని గుర్తుంచుకోండి. బలవంతుడైనటువంటి వాడు యముడు, ఆయనతోని పోరాడాలి మీరు. ఇంకా అది పోరాడక ఆ పోటీ లోపల ఓడిపోతారు. కాబట్టి మనకేంటంటే ఆత్మ జ్ఞానం తెచ్చుకున్నటువంటి మరుక్షణము వీటన్నింటి నుంచి మనం దూరం వెళ్ళిపోతాం. ఒక్కసారి గుర్తుంచుకోండి, ఎంత దురదృష్టము. శరీరం శిథిలమైపోయి రోగాలతోటి మనకు భౌతికంగా మానసికంగా బాధలు అనుభవిస్తూ జనాలందరూ మనల్ని పరామర్శించడానికి రాకుండా మలమూత్రాలను వేరే వాళ్ళు ఎత్తేటటువంటి స్థాయికి వెళ్తూ కూడా ఇంకా శరీరం పైన మనము మమకారం పెట్టుకొని ఉంటే ఏముంది? ఇంకా శరీరంతోనే అసలు సంబంధం లేదు, ఏం జరిగినా కానీ అని చెప్పేసి భగవంతుడితోని ఒక్కసారి కనెక్ట్ అయ్యి చూడండి. మిగతా మీకు ఈ జనాలతో కలవడం, నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను చాలా ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద గ్యాంగుల్లో ఉండేవాడిని. ఎప్పుడు గ్యాంగ్ లీడరే. ఈ గ్యాంగు ఆ గ్యాంగు ఆ గ్యాంగు ఈ గ్యాంగు, మళ్ళీ గ్యాంగుల మధ్య ఫైటింగ్లు ఫుల్. అసలు చిన్నప్పుడు అయితే ఇట్లా పుస్తకాలు పడేసి మరి ఫైటింగ్ చేసేవాళ్ళం. సో మరి ఇవన్నీ చేసి ఇప్పుడు ఒక్కసారిగా ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత జనాలను కలవబుద్ధి అవ్వడంలా, పెద్దగా కలవడం ఇష్టపడడం లేదు. నేను బాధ్యతగా చేయాల్సినవి చేస్తున్నాను, ఉన్నవి కూడా చాలా వరకు తగ్గించేసుకుంటున్నా. విసుగొస్తుంది, అంటే నిజంగా విసుగొస్తుంది. మొన్న చెప్పే కదా, అపార్ట్మెంట్స్ లో కూడా ఆ గణేష్ పూజ వాటికి చేస్తున్నటువంటి ఆర్భాటాలు ఇవన్నీ కూడా చూస్తే అసహ్యం వేసి తగ్గించేసేసా పూర్తిగా. సో కాబట్టి ఈ సత్యాన్ని కాస్త గుర్తించండి. ఏంటంటే దీంట్లో ఎక్కువ ఆనందంగా ఉంది. సంఘ వివర్జిత అన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు మీకు. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఉండవో అప్పుడు ఆనందం ఉంటుంది. వేరే వాళ్ళ నుంచి నాకు ఇది చేయలేదు అది చేయలేదు, వాడు చీర పెడతాడు వీడు చీర పెడతాడు, ఇక్కడ వీడు నాకు సర్టిఫికెట్ ఇస్తాడు, వాడు మెడల్ ఇస్తాడు, వీడు నాకేదో మొమెంటో ఇస్తాడు, స్టేజ్ మీదకి పిలుస్తాడు. అందరిలో నేను టీవీలో, ఎవరు చూస్తాడు నిన్ను టీవీలో? ఎవరి ఫేస్ జ్ఞాపకం ఉంది? మనకున్నటువంటి అందరి మినిస్టర్ల పేరు చెప్పమని అడిగితే ఇక్కడ ఎంతమంది చెప్తారండి? స్టేట్ మినిస్టర్స్ కాదు, సెంట్రల్ మినిస్టర్స్ పేర్లు చెప్పండి. 10 పేర్లు 15 పేర్లు చెప్పగలరా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా? పెద్ద పెద్ద మినిస్టర్ల పేర్లే తెలియవు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత, మన బతుకులు ఎంత? గుర్తింపు కోసం ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. గుర్తింపు వస్తే అది వేరు, దానికి వేరు కారణ జన్మలు ఉంటారు వాళ్ళు, రామకృష్ణ పరమహంస వాళ్ళు వీళ్ళు. చాలా మంది నన్ను అంటారు, నువ్వు ఇంత సాఫ్ట్వేర్ పర్సన్వి కదా, నీ యూట్యూబ్ ఛానల్ ని ఎందుకు నువ్వు షార్ట్స్ లాగా క్రియేట్ చేసి జనాలను నేను ఎందుకు ఆకర్షిస్తాను? శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. ఎవడికి డ్యూ ఉందో వాడికే వస్తుంది. ఏ సంబంధం లేదే ఇంతమంది ప్రతిరోజు, జస్ట్ ఇమాజిన్ ఒకసారి, ప్రతిరోజు 9ంటికి అందరూ కూర్చుంటున్నారంటే మీకు అనిపించదా ఎప్పుడు ఏ సంబంధం లేదే ఇలా కూర్చుంటున్నామా? ఒకసారి ఆలోచించండి. జస్ట్ దీనికి ఎవరైనా జవాబు చెప్పండి నాకు ఫస్ట్. ఏమి లేకుండా ప్రతిరోజు అది మీరు చెప్పడాన్ని బట్టి ఇంట్రెస్ట్ అండి వచ్చిందండి. ఇన్నాళ్ళు ఇంతమంది దగ్గర విన్నా అంత ఇంట్రెస్ట్ ఉండేది. తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది సార్, తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది కదా. గమ్మత్ ఏంటంటే ప్రతిరోజు వస్తున్నారు అంటే ఇది శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. ఎంత కరెక్ట్ చెప్పాడు భగవంతుడు. ఎవరికి శ్రద్ధ ఉందో వాళ్ళకే జ్ఞానం అందుతుంది, ప్రతి ఒక్కరికి అందదు. నిజమే, నేను దీన్ని కొద్దిగా మార్కెటింగ్ చేసి అవి చేసి ఇవి చేస్తే నేను డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ ఆ మార్గము కాదు కదా మనది. ఆ మార్గం కాదు, మనం ఆ మార్గంలో వెళ్ళాలనుకోవడం లేదు. నేను ఎప్పుడు కూడా మీకు ఒక్క రోజైనా షేర్ లైక్ సబ్స్క్రైబ్ అని అన్నాను ఈ రోజు వరకు? ఒక్కసారి కూడా నేను అనలేదు. ఎందుకోసం అంటే ఎవరికి అందేది వాళ్ళకి అందుతుంది అంతే. నేను చేసేది నా బాధ్యత అంతే. భగవంతుడి యొక్క మార్గం ఇది. అసలు జనాలకు చెప్పాలని చదువుకున్నానా నేను?
నా ఉద్యోగం ఏదో, నా ఇదేదో, నేను అమెరికాలో ఉన్నాను, డబ్బు, నాకు కావాల్సినంత గుర్తింపు, పెద్ద కంపెనీలో ఉద్యోగము, మరి అన్నీ ఉన్నాయి కదా, నాకేం లేవు. అవన్నీ వద్దనుకుని వచ్చినప్పుడు మళ్ళీ వాటిలో వెళ్ళమని జనాలు ఎందుకంటారు? జనాల దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడాలు, జనాలని అందరినీ గుంపులుగా తయారు చేయడాలు, జనాలందరినీ బానిసలుగా తయారు చేయడాలు. నేను మీకు అందరికీ చెప్పాను, నేను గురుదక్షిణ కూడా ఆశించను, కానీ శిష్య దక్షిణ ఇస్తా. నేను ప్రతి గొప్ప శిష్యుడికి నేను తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి యూఎస్బి తీసి అక్కడ పెడతా, ఈ తలకాయలో పెడతా యూఎస్బి. సో కాబట్టి నేనేమంటున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఈ జ్ఞాన మార్గము చాలా ఆనందకరమైనటువంటి మార్గం. సార్ మీరు ఇంకోటి మర్చిపోయారు సార్, మేము చెప్పచ్చా సార్? చెప్పమ్మా. చాలా ఇంత ఉన్నా చాలా క్యాజువల్ గా ఉంటారు సార్. ఓ అట్లా అది ఏమి లేదు, నాకేమున్నది, నేను అదే అంటాను, నాకేమి లేదని అనుకుంటాను. అంటే మీది కొంచెం తెలుసుకున్నాను సార్, అందుకే అడుగుతున్నాను. అయ్యి బాబాయ్, మీరు ఇంత యూనివర్సిటీలో ఇట్లా ఉంటూ అమెరికాలో చేస్తూ అలా 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 లేకుండా మామూలు సాదాగా ఉన్నారు కదా సార్, అందుకని చెప్తున్నాను సార్. సారీ సార్, ఏమన్నా తప్పుగా అంటే. తప్పేం లేదు. కానీ అంటే నేను ఏమంటానంటే, అవి 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 ముఖ్యం కాదు అని చెప్పి తెలిసింది కదా ఇప్పుడు. అవును సార్. ఇప్పుడు మొట్టమొదటి ఆనందము శివానందాశ్రమంలో, దయానందాశ్రమంలో ఎప్పుడైతే ఆత్మతత్వము తెలుసుకోవడం మొదలెట్టామో అప్పుడు వచ్చే ఆనందం వేరు. అదే విధంగా నేను రిటర్న్ వచ్చిన తర్వాత పరిపూర్ణానంద సరస్వతి గారి ప్రవచనాలు, విధానంద గారి ప్రవచనాలు ఇవి వింటున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసేది. ఒక్కొక్కసారి అయితే గాడ్ నిజమే కదా, ఇది కదా ఆత్మబోధ అంటే. సో అంటే ఏమంటున్నానంటే, అది తెలిసాక ఇక మిగతావన్నీ అనవసరం అనిపిస్తాయి. ఇప్పుడు ధర్మరాజు పాండవుల దగ్గర ఏం తక్కువ అయిందని చెప్పేసి వాళ్ళు అటు శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు అని తెలిసిన నెక్స్ట్ డే పరీక్షిత్తుకి రాజ్యాభిషేకం చేసేసారు, వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇంక జీవితాన్ని కూడా త్యాగం చేశారు అంటే భగవంతుడు లేని మన జీవితం వృధా అన్నటువంటి సత్యాన్ని గుర్తించారు వాళ్ళు. భగవంతుడిని చేరుకోవడానికే మన ప్రయాణము. మరి శ్రీకృష్ణుడు, అందరూ ఇష్టపడతారు శ్రీకృష్ణుడిని, కరెక్టే. ధర్మరాజు అందరికంటే ఎక్కువ ఇష్టపడతాడు సార్. మరి వాళ్ళందరికీ కూడా ఆత్మజ్ఞానులే కదా? అందరూ కాదు, ఆత్మజ్ఞానులు కాదు. అంటే ఇదంతా కూడా సరే, కొంతవరకు అందరూ ఆత్మజ్ఞానులు కాదు, కానీ వాళ్ళు రాజులు, బేసికల్లీ వాళ్ళు రాజులు. సో ఇక్కడ ధర్మరాజు ఒక్కడే ఆత్మజ్ఞాని సార్. ధర్మరాజుకి అర్జునుడు కూడా వచ్చింది, కానీ మధ్య మధ్యలో మర్చిపోతూ ఉంటాడు, రాజ్యం చేసినందుకు మర్చిపోతూ ఉంటారు. కాకపోతే వాళ్ళు చేసింది ఏంటంటే, వాళ్ళ ఆత్మజ్ఞానం ఉందా లేదా పక్కన పెట్టేస్తే వాళ్ళు భగవంతుని గట్టిగా నమ్ముకున్నారు. భక్తితో ఉంటారు కదా, బాగా భక్తితో ఉంటారు, ఆయన వదలలేకపోతారు. ఇప్పుడు ధర్మరాజు అందరికంటే ఎక్కువ శ్రీకృష్ణుని ఇష్టపడింది ఎవరు అంటే మనం అర్జునుడు అని చెప్తాం కదా, కాదు, ధర్మరాజు వదలడు. రాజ్యం వచ్చిన తర్వాత కూడా ఎంత 1-2 years ఆయన ఉంచేసుకుంటాడు. నువ్వు మళ్ళీ అసలు ఏం వెళ్తావు, ఉండిపో అని చెప్పేసి తన దగ్గర ఉంచేసుకుంటాడు. శ్రీకృష్ణుని వదలడానికి ఇష్టపడాడు ధర్మరాజు. మరి శ్రీకృష్ణుడి కంటే పెద్దవాడు. మరి శ్రీకృష్ణుడు వచ్చిన ప్రతిసారి ధర్మరాజుకు పాదాభివందనం చెయ్యందే ఇది చేయడు. ఎవ్రీడే ఆయన ఉన్నన్ని రోజులు ధర్మరాజుకి ప్రతి రోజు కూడా శ్రీకృష్ణుడు వచ్చి పాదాభివందనం చేసేవాడు. ధర్మరాజుకి అర్జునుడు లాగా మంచిగా కలుపుగోలు మాటలు, మంచి పారవశ్యం వచ్చేటటువంటి జోక్స్, ఇవన్నీ చేసేటటువంటి శక్తి లేదు ధర్మరాజుకి. ప్రశాంతంగా వింటూ సంతోషపడుతూ ఉంటాడు. కానీ అర్జునుడు మాత్రం అరే గుల్లోడా, అరే ఇది ఇట్లా అంటే ఆ సఖ్యత కూడా ఉంది అర్జునుడి లోపల. ఇప్పుడు అర్జునుడిది శ్రీకృష్ణుడిది డిఫరెంట్ బంధం. మనకు దేవుడికి ఉన్న బంధము అర్జునుడికి, నరుడు నారాయణుడు కాబట్టి మన అందరికీ దేవుడితోని ఆ సఖ్యత ఉంది. అదొక్కటే గుర్తించండి. మన అందరికీ దేవుడితోటి చాలా గొప్ప సంబంధం ఉంది. హరి ఆయన మనలో అజ్ఞానాన్ని తొలగించగలుగుతాడు భగవంతుడు. సో ప్రకృతి మొత్తము వ్యాపించి ఉన్నటువంటి విశ్వ చైతన్యమైనటువంటి ఆ భగవంతుడికి మనము దగ్గర అవ్వాలి. ఎందుకంటే అర్జునుడు, మరి ఇప్పుడు ధర్మరాజుకి అంత ఇష్టమైనప్పటికీ కూడా ధర్మరాజుకి అంత సఖ్యత లేదు. శ్రీకృష్ణుడికి అర్జునుడికి అన్నం తినేటప్పుడు ప్రతి చోట కూడా వాళ్ళు ఫ్రెండ్సే. ఎంత ఆశ్చర్యం. మళ్ళీ అట్ ద సేమ్ టైం శ్రీకృష్ణుడు అందగత్తని ఏమైనా చేసినాం అనుకో, మ్యూట్ పెట్టాను. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ మనం గుర్తించాల్సింది భగవంతుడితోనే ఆ సఖ్యత ఎంత గొప్పగా ఉంది. మరి ధర్మరాజు ఊరికే చూసి నవ్వుతూ ఉంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడి ప్రజెన్స్ ఆయనకి వదిలి వెళ్ళాలని అనిపించదు. కానీ అర్జునుడు కలుపుగోలుగా అందరికంటే ఎక్కువ. అర్జునుడు లేకపోతే అసలు పాండవులు ఎంత ఫీల్ అయిపోతారు. అరణ్య పర్వం మనం తెలుసుకుంటున్నాం కదా, ఎంత బాధపడిపోతుంటారు. అయ్యో అర్జునుడు లేడు మొర్రో అని ఎన్ని పేజీల నిండా అర్జునుడు గురించే.
అర్జునుడు ఎప్పుడు వస్తాడు, ప్రమాదం వచ్చిందంటే భీముడు. ఇప్పుడు తర్వాత మనం తెలుసుకున్నది జటాసురుడు అని ఒక రాక్షసుడు వస్తాడు అనమాట వీళ్ళ దగ్గరికి. వచ్చినప్పుడు భీముడు ఉండడు ఆ టైంలో. అప్పుడు వీడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు నకులుడు. వెళ్ళేసి భీముడిని పిలుచుకొని వస్తాడు. తను పోరాటం చేయొచ్చు కానీ అంటే అంటే అలా అన్నమాట. అంటే శక్తివంతుడు అంటే భీముడు. మొత్తం పాండవుల సైన్యంలో అందరికంటే ఎక్కువ శక్తివంతుడు భీముడు. అందుకే మనకు ప్రారంభం లోపల చెప్తారు కదా, భీముడి చేత రక్షింపబడుతున్నటువంటి పాండవ సైన్యము భీష్ముడి చేత రక్షింపబడుతున్నటువంటి కౌరవ సైన్యము అంటారు. భీష్ముడు పర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తేదనైతేషం బలం భీష్మాభిరక్షితం. అదే అదే అయితే అక్కడ మరి భీష్ముడికి భీముడికి కంపారిజన్ చేయడం, అసలు కంపారిజన్ ఏమన్నా ఉందా? భీష్ముడు దేవుడు. సో అఫ్ కోర్స్ వీళ్ళు కూడా దేవుళ్ళే సరే, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేనేమంటానంటే అసలు భీష్ముడికి భీముడికి ఏ విధంగానూ కంపారిజన్ లేదు. సో అయినప్పటికీ కూడా అక్కడ ఎందుకు పెట్టారంటే భీష్ముడు సర్వశక్తిమంతుడు, చాలా శక్తిమంతుడు అని చెప్పడానికి మనకు అక్కడ ఆ విషయం చెప్పడం వచ్చిందనమాట. సో ఆ విధంగా ఎట్లా ఉన్నప్పటికీ కూడా భగవంతుడికి దగ్గర ఉండడం అనేటటువంటి వాళ్ళ అదృష్టం. వాళ్ళు ఏం చేశారు, శ్రీకృష్ణుడు నేను యుద్ధం చేయను అన్నా కూడా సరే సారథిగా అయినా ఉండు అని చెప్పి తీసుకున్నారు. కానీ శ్రీకృష్ణుడు ఒక్కసారి కూడా యుద్ధంలో దిగనప్పుడు ఈయన మాకు ఎందుకు అని అనుకోలేదు వాళ్ళు. సో కాబట్టి ఏంటంటే ధర్మ మార్గంలో వెళ్తున్నవాడు భగవంతుడితోటి ఆ బంధాన్ని అలా పెంచుకోవాలి అని చెప్పి తెలుసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ కాపుకుందాం. నేను అన్నది ఒకటే గుర్తుంచుకోండి, నిశ్చిత్ హోగా పరివర్తన్, తప్పక పరివర్తనం వచ్చి తీరుతుంది. పరివర్తనం ప్రతి ఒక్కరిలో జరిగి తీరుతుంది. అది మనము మన హృదయంతో గుర్తించాలంతే. పరివర్తనం వస్తుందా రాదా అనేటటువంటిది గుర్తించే స్థాయికి మనము వెళ్ళాలి అంతే. మనం వెళ్తూ ఉంటే యదువంశంలో వాళ్ళకి యుద్ధం చేసే అర్హత లేదు కదా సార్ యదువంశంలో. అవును. ఆ తర్వాత అర్జునుడికి జ్ఞానం అంటే గీత బోధించే జ్ఞానం ఆత్మజ్ఞాని కదా అతను. ఎవరో మాట్లాడుతున్నారు. అంటే ఆయన క్షత్రియుడు కాదని యుద్ధం చేయలేదా సార్, అంతేనా? ఏంటి కాదు కాదు ఇప్పుడు యయాతి కథలో శాపం ఉంది కదా. మనకు ఇద్దరు ముగ్గురు చెప్పండి. ఏంటి లక్ష్మీ గోవిందుడు గారు ఇప్పుడు అడగండి ప్రశ్న, ఇందాక నాకు వినిపించలేదు. ప్రశ్న కాదు సార్, ఇప్పుడు కృష్ణుడికి యుద్ధం చేసే అర్హత అంటే యదువంశంలో వాళ్ళకి యుద్ధం చేసే ఇది లేదు అని అంటారు కదా. లేదు రాజ్యం చేయకూడదు. కృష్ణుడు యుద్ధం చేయడు. అర్జునుడు ధర్మరాజు ఆత్మజ్ఞాని. అర్జునుడు కూడా కృష్ణుడి వల్ల భగవద్గీత విని ఆత్మజ్ఞానిగా అవుతాడు కదా తర్వాత. యుద్ధం చేయొచ్చా సార్? కృష్ణుడు యుద్ధం చేయొచ్చు కానీ రాజ్యం చేయకూడదు అంటున్నారా? అది కరెక్ట్. శ్రీకృష్ణుడు చాలా యుద్ధాలు చేస్తాడు, ఒక యుద్ధం కాదు, వందల యుద్ధాలు, వేల యుద్ధాలు చేస్తాడు. కృష్ణుడు చాలా యుద్ధాలు చేస్తాడు. యుద్ధం చేయొచ్చు శ్రీకృష్ణుడు, రాజ్య పరిపాలనకు అర్హత ఉండదు యదువంశం వాళ్ళకి. అందుకే శూరసేనుడు ఉగ్రసేనుడు ఎందుకుంటారు? ఆ శూరసేనుడు ఉగ్రసేనులని రాజ్యం మీద పెట్టేసి వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఉగ్రసేనుడు అప్పటికి చాలా పెద్దవాడు అయిపోతాడు పాపం. పెద్దవాడైనా కూడా ఆయనను రాజుగా పెట్టి, అంటే ఇప్పుడు మనకి ఎట్లా ప్రెసిడెంట్ ని పెట్టి ప్రైమ్ మినిస్టర్ నడిపించినట్టుగా చేస్తారన్నమాట. సో శ్రీకృష్ణుడు కూడా ఉగ్రసేనుడిని రాజుగా చేసి తర్వాత తను పరిపాలిస్తాడు. సో కాబట్టి గోవిందుడు గారు అన్నది చిన్న కరెక్షన్ ఏంటంటే యుద్ధం శ్రీకృష్ణుడు చేయవచ్చు కానీ చెయ్యనని చెప్పాడు. చేయడమే కాదు, ఆయన తన దగ్గర ఉన్న సైన్యం కూడా చాలా సైన్యం, దాన్ని కృష్ణసేన అంటారు. ఆ కృష్ణసేనకు అధిపతి అయినటువంటి కృతవర్మను పంపిస్తాడు. కృతవర్మ ప్లస్ సైన్యం ఇచ్చి పంపిస్తాడు. దుర్యోధనుడు సైడ్ ఉంటాడు కృతవర్మ, దుర్యోధనుడు సైడు యుద్ధం చేస్తాడు. కృష్ణుడు అంటాడు నాతో సమానమైనటువంటి యాదవ వీరుడు అతను తీసుకో అని చెప్పి కృతవర్మని ఇస్తాడు అనమాట. సో యాదవులందరూ యుద్ధం చేయొచ్చు. ఎందుకు? ఇప్పుడు ఇతను సాత్యకి అర్జునుడి శిష్యుడు, శ్రీకృష్ణుడి కజిన్ బ్రదర్, ఆయన కూడా అద్భుతమైన యుద్ధం చేస్తాడు. సాత్యకి అర్జునుడితో సమానమైన యుద్ధం, ఎందుకంటే వాళ్ళ గురువు కదా. గురువుని కాపాడుకోవడానికి ఎన్నోసార్లు అర్జునుడిని ఎవడేమన్నా సాత్యకి ఒప్పుకునేవాడు కాదు. అందుకే కదా సాత్యకి కృతవర్మ అపోజిట్ టీమ్ లో ఉన్నాడనే కదా తర్వాత నరికేస్తాడు, తలకాయ నరికేస్తాడు కృతవర్మది. యుద్ధం అంతా అయిపోయి అప్పుడే కదా మనకు మొత్తం శ్రీకృష్ణ వంశం అంతా అంతరించిపోయింది వాళ్ళిద్దరి మధ్య ఉన్న గోల వల్ల. ఈయన కృతవర్మని నరికేస్తాడు. కృతవర్మ సైడ్ ఉన్న వాళ్ళు వచ్చేసి సాత్యకిని చంపేస్తారు. చంపేగానే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు, అందరూ కూడా అయిపోతుంది. దాంతో యాదవ వంశం అక్కడికి ముగిసిపోతుంది అన్నమాట. బట్ ఎనీవే అవన్నీ మనం మహాభారతంలో తెలుసుకుంటాం, ఇప్పుడే ఎందుకు కానీ. సో అందరూ కూడా ఆలోచనతో మాత్రమే భగవంతుడికి దగ్గర కావాలి. సరైన వైరాగ్యం అందరి లోపల రావాలని ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాము. చాలా సులువైనటువంటిది భజగోవిందము. ఎన్నిసార్లు వింటే అంత మంచిది. నేను మాటికి ఒకే మాట చెప్తాను, ఎన్నిసార్లు వింటే అంత మంచిది. వీలైనన్ని సార్లు వింటే ఏదో ఒక క్షణంలో అది మీకు తగులుతుంది. ఆ తగిలిన మరుక్షణము ఇక మీకు అందులో ఆనందం గుర్తించాక మిగతావన్నీ అనవసరం అనిపిస్తుంది.
అలా అందరూ కూడా సరైనటువంటి సాధన చేస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు వేద విజ్ఞానంతో. రేపు మనకు ఒక అద్భుతమైన ఉపనిషత్తు కథ తెలుసుకుంటాము. తర్వాత ఋగ్వేదంలో ఒక గమ్మత్తైనటువంటి మనం కంటిన్యూస్ గా 10వ శ్లోకం తర్వాత 11వ సూక్తం తెలుసుకోకపోవచ్చు. రేపు వేరే శ్లోకాన్ని తెలుసుకుంటాము. అందరూ కూడా చక్కటి సాధన చేస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ శుభం కలుగు. శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.